సో మనం ఈరోజు వచ్చేసి మూడో గ్రంథాన్ని చెప్పుకుందాము. సో ఆ మూడో గ్రంథంలో ఏంటి అంటే మనకి మొత్తం 33 చాప్టర్లు ఉన్నాయి. ఓకే, వాటిని సింప్లిఫై లాగా ఎలా డివిజన్ ఏబిసిడిలోగా గౌరాంగ్ దర్శన్ ప్రభు ఎలా చెప్పారు అనేది నేను మీకు అంత ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత లాస్ట్లో 5 నిమిషాలు నేను దాన్ని చెప్తాను. సో ముందేంటంటే మనము చాప్టర్ వైజ్గా వెళ్దాం అనమాట. సో ఫస్ట్ క్యాంటో సెకండ్ క్యాంటోలో మీరు అనుకున్నట్టు మనకి ఎప్పుడు కూడా జీవ గోస్వామి ఏం చెప్తూ ఉంటారంటే, మనకి మాతాజీ ఎప్పుడు కూడా ఒక శ్లోకా చదువుతూ ఉంటారు చూడండి. మనకి ఏంటిది, ఫస్ట్ క్యాంటో దేనికి, సెకండ్ క్యాంటో అంటే అత్ర సర్గో విసర్గశ స్థానం పోషణం ఊతయ అనేసి మనకి. సో ఆ శ్లోకాలు ఏంటి అంటే మనకి ఒక్కొక్క చాప్టర్ ఒక్కో దానికి అని చెప్తారు కదా. సో జీవ గోస్వామి ఏం చెప్తారు అంటే అట్లా ఏమీ లేదు. ఒక చాప్టర్నే అంటే ఒక్క చాప్టర్నే మొత్తము సర్గ మొత్తము విసర్గ ఉంటుంది అని చెప్పలేము. అన్నీ కూడా కొంచెం కొంచెం అన్నీ కూడా భగవంతుడి గురించి భక్తుల గురించి అందరి గురించి కూడా కొంచెం 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 ఉంటుంది. బట్ కానీ ఏంటంటే ప్రామినెంట్గా ఎక్కువ ఏముంటుందో అందుకని దాన్ని మనము అలా చెప్తాము అనేసి. సో మూడో క్యాంటో నాలుగో క్యాంటోలో ఏంటంటే సర్గ విసర్గ గురించి మామూలుగా అయితే ఆయన థైస్ అని చెప్తాం మనం భగవంతుడి యొక్క పాటలో చూసుకుంటే మనకి. అలా కాకుండా మామూలుగా ఏంటంటే సర్గ విసర్గ గురించి ఉంటుందన్నమాట. ఏంటంటే 10 అంశాలు ఉంటాయి, 10లో మనకి సర్గ విసర్గ అనేది ఒకటి, అది 3 4 దాంట్లో మా గ్రంథాల్లో వస్తుంది అని చెప్తూ ఉంటారనమాట. సో ఈ విధంగా మనకి ఫస్ట్ క్యాంటో సెకండ్ క్యాంటో నిన్న మనకి రేవతి గోపీమాత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అప్పుడు సెకండ్ క్యాంటోలో ఏమవుతుంది అంటే పరీక్షిత్ మహారాజ్కి సుఖదేవ్ గోస్వామి ఈ పద్మకల్పకం అనే దాని గురించి చెప్పబోతూ ఉంటారనమాట. చెప్పబోతూ అప్పుడు మైత్రేయుడికి ఆ, ఈ విదురుడికి మధ్యలో కూడా సంభాషణ ఇదే క్వశ్చన్ ఆయన అడుగుతాడు అనే వస్తుందన్నమాట. సో వెంటనే అక్కడ పరీక్షిత్ మహారాజు మళ్ళీ క్వశ్చన్ అడుగుతారనమాట, ఈ మైత్రేయుడు విదుడికి సంవాదం ఎలా జరిగింది అని. సేమ్ టైంలో సెకండ్ క్యాంటోలో 10th చాప్టర్లో ఏంటి అంటే సౌనకాది ఋషులు మనందరికీ తెలుసు కదా. అక్కడ అందరూ కూడా వాళ్ళు యజ్ఞం చేయడానికి ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎవరితో చెప్పించుకుంటున్నారు భాగవతాన్ని? సూత మహాముని. సూత సూత మహాముని. సూత గోస్వామి. సూత సో సో సూత గోస్వామిని అడుగుతూ ఉన్నారనమాట. వాళ్ళు మేము ఎక్కడో 13వ చాప్టర్లో ఫస్ట్ క్యాంటోలో 13వ చాప్టర్లో మా విదురుని గురించి విన్నాము. ఆ తర్వాత ఏం జరిగింది మాకు తెలియలేదు. అసలు అతను ఎక్కడికి వెళ్ళారు, ఏం జరిగింది, మైత్రేయిని ఎలా కలిసింది, ఇదంతా తెలుసుకోవాలనుకుంటున్నాము అనేసి. అయితే మనకి థర్డ్ క్యాంటో అది సెకండ్ క్యాంటోలో వాళ్ళు ఆల్రెడీ అడిగేశారు. కానీ థర్డ్ క్యాంటోలో స్టార్టింగ్లో ఏంటి అంటే మనకి పరీక్షిత్ మహారాజు సుఖదేవ్ గోస్వామిని అడుగుతున్నారనమాట. ఈ మైత్రేయుడు వైద్యుల సంవాదం ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అనేది అడుగుతారనమాట. సో అందుకొని మనకి ఇక్కడి నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి, సో మనకి ఫస్ట్ చాప్టర్ అనమాట. ఫస్ట్ చాప్టర్లో ఏముంటుంది అంటే మనకి విదురుడిని ప్రశ్నలు అనమాట. ఎవరిని? మైత్రేయుని అడుగుతారు. సో దీంట్లో మనకి ఏంటంటే పరీక్షిత్ మహారాజు ఈ విదురుడు ఎలాగ మైత్రేయుడిని కలిశారు అనే ప్రశ్న అడగడం మూలంగా వెంటనే సుఖదేవ్ గోస్వామి ఏం చెప్తారు అంటే విదురుడు అసలు ఎందుకు హస్తినాపురం నుంచి వదిలేసి వెళ్ళారు. మన అందరికీ తెలుసు విదుర ఏంటంటే ధృతరాష్ట్రుడికి కౌన్సిలింగ్ ఇవ్వబోతాడు. దానికి ఆయనకి నచ్చదు, నువ్వు పాండవుల వైపే మాట్లాడుతున్నావు అని చెప్పేసి అతన్ని వెంటనే ఏమంటాడు దుర్యోధన్ని, నువ్వు యాక్చువల్గా ఒక సర్వెంట్కు అతనికి నువ్వు సర్వెంట్ వాళ్ళ కొడుకువి, నీకు అంత అలా ఎలా మాట్లాడగలుగుతావని ఒక రకంగా చాస్టైజ్ చేయడము మనకు అన్ని చాలా శ్లోకాలు వస్తాయి. సో ఆ విధంగా ఆయన అనడము. సో అనిన వెంటనే దుర్యోధన ఏంటంటే ఇంకా చాలా ఏమంటారు, తీవ్రంగా మాట్లాడతాడనమాట. అసలు నువ్వెవరు, నువ్వు అసలు మాకు సంబంధించిన వాళ్ళవే కాదు, నీకెందుకు అలా మాట్లాడుతున్నావు మా వైపు, నువ్వు అంతా కూడాను అటువైపే వాళ్ళ వైపే మాట్లాడుతున్నావు అని చెప్పేసి నువ్వు ఒక సర్వెంట్ కొడుకువి అనే విధంగా మాట్లాడతాడనమాట. సో ఇక వెంటనే దానికి అతను ఏం చేస్తాడు, ఆ ఉన్న చేతిలో బాణాన్ని కూడా అక్కడ వదిలిపెట్టేసి అతను మాట్లాడకుండా, ఎందుకంటే ఆ టైంలో ధృతరాష్ట్రుడు కూడా ఏమీ అనడనమాట. సో అందుకొని మనం మామూలు వాళ్ళమైతే చాలా కోప్పడ్డము అవన్నీ చేస్తాము, అలా ఎలా అంటావు అనేసి. కానీ ఈయన ఏమీ మాట్లాడడు. అక్కడి నుంచి ఆ గాంధీవాన్ని కూడా, గాంధీవం కాదు, ఆ బాణ ధనస్సును కూడా అక్కడ వదిలేసి ఆయన మెదలకుండా
వెళ్ళిపోతాడనమాట. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాడు? ఎందుకంటే మనకు అక్కడ చెప్తారు ఆయన ప్రభాస క్షేత్ర అవన్నీ కూడా ఒక వేషం కూడా మార్చుకుంటాడు. ఎందుకు? అందరూ గుర్తుపడతారు ఇదంతా వద్దు అనుకొని ఆయన చక్కగా వేషాన్ని కూడా మార్చేసి చక్కగా ఆయన ప్రయాణం మొదలు పెడతాడంట. అలా విధంగా అన్ని ఎన్నో చూసుకుంటూ ఆయన అలా వెళ్తూ వెళ్తూ వస్తూ ఉండగా మధ్యలో ప్రభాస క్షేత్ర అనే ప్లేస్కి వస్తాడనమాట. అక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఉద్ధవుని కలుస్తాడనమాట. సో ఉద్ధవుని కలిసిన వెంటనే ఆయన మొత్తం విదుర వాళ్ళందరి గురించి అడగడం మొదలు పెడతాడు. సో ప్రతి ఒక్కరి గురించి అడిగేటప్పుడు వాళ్ళ యొక్క గుణగణాలను కూడా మనకి చెప్తాడు అని మీ అందరికీ గుర్తొచ్చిందో ఏదో వాళ్ళ యొక్క మంచి గుణము చెప్పి ఆ తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారు అనేసి అందరి గురించి కూడా యదు డైనస్టీ కృష్ణుడి గురించి అందరి గురించి కూడా అడుగుతారు. సో అప్పుడు ఉద్ధవ ఏంటి అంటే ఒక చిన్న ట్రాన్స్లో లాగా వెళ్ళిపోతాడనమాట. సో అది మనకి ఫస్ట్ చాప్టర్లో చూస్తాము. ఇదంతా కూడాను ఆయన ఉద్ధవుణ్ణి కలవడం, ఉద్ధవుణ్ణి మళ్ళీ అందరి గురించి అడగడం ఇక్కడి వరకు కూడా మనం చూస్తామన్నమాట. ఆ తర్వాత ఏంటంటే రెండో చాప్టర్ వచ్చేసి మనకి భగవంతుడి గురించి గుర్తు చేసుకోవడం అనమాట. అనేక రకమైన భగవంతుడి యొక్క లీలలన్నీ కూడా గుర్తు చేసుకుంటారు. ఎందుకు అంటే ఎప్పుడైతే ఆ కృష్ణ అని భగవంతుని గుర్తు చేసుకున్నారో ఆ యొక్క సపరేషను అనేది ఆయనకి చాలా ఇదిగా అనిపిస్తుంది అనమాట. సో ఉద్ధవ్ కూడా సేమ్ అదే టైంలో అదే ఫీలింగ్లో ఉంటాడు. సో అందుకని వాళ్ళిద్దరూ కలిసి ఏంటి అంటే భగవంతుడి యొక్క లీలలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారనమాట. ఎలా ఆయన చిన్నప్పుడు అదంతా కూడాను. అసలు ఫస్ట్ ఏంటంటే ఒక 48 నిమిషాలు ఏమీ మాట్లాడాడు ఉద్ధవ. ఎందుకంటే ఎప్పుడైతే ఇవన్నీ అడిగాడో ఎందుకు మాట్లాడలేదు ఉద్ధవ? కొంచెంసేపు సైలెంట్ అయిపోతాడు సెకండ్ చాప్టర్లో. భావావేశం మాతాజీ, అతని తాలూకా గురించి, భగవంతుడి ఎందుకంటే గురించి. అప్పటికే కృష్ణుడు వెళ్ళిపోయాడు, నిష్క్రమించాడనమాట. సో ఆ బాధ అవన్నీ ఉన్నాయి కదా. సో దానివల్ల ఏంటంటే ఒక భావోద్వేగంతో ఆయన ఏమీ మాట్లాడనమాట. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా కృష్ణ అప్పుడు చెప్తాడనమాట. కృష్ణ ఆయన ఏ విధంగా ఆవిర్భవించాడు, ఏ విధంగా నిష్క్రమించాడు, ఆ మధ్యలో ఉన్న పాస్ట్ టైమ్స్ అన్నీ కూడా ఒక మామూలు వాళ్ళు చేసే పనులు కాదు అవన్నీ కూడా అనేసి భగవంతుడి యొక్క లీలలన్నీ కూడా గుర్తు తెచ్చుకోవడం మొదలు పెడతారనమాట. ఎలా అంటే ఆ భగవంతుడు జన్మించినప్పుడు అన్నిటితో పుట్టడము, లేకపోతే భగవంతుడు గోపీస్తో ఏ విధంగా ఇది ఉంటాడు, మళ్ళీ భగవంతుడికి జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు అయినా కూడా మనందరి కోసము బృందావన్ ప్రొటెక్షన్ కోసము ఆయన జన్మ తీసుకున్నాడు అని. నెక్స్ట్ ఏంటంటే ఈ శిశుపాల ఇలాంటి వాళ్ళందరినీ చంపడము, కురుక్షేత్రంలో అందరి చనిపోవడము, ఈ విధంగా ఏంటంటే అనేక రకాలైనవి అనమాట. ఈ లీలలన్నీ కూడా ఆయన పుట్టిన దగ్గర నుంచి రాసలీల దాకా గోవర్ధన్ లీల ఈ విధంగా ఇవన్నీ కూడా లీలలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటారనమాట. ఇదంతా కూడా మనకి సెకండ్ చాప్టర్లో జరుగుతుంది. ఓకే, నేను కొంచెం డీటెయిల్గా అంటే ఏమేమి అయ్యింది అనేది నేను చెప్తూ ఉన్నాను. ఓకేనా? సో ఇక్కడ ఉద్ధవ వాళ్ళిద్దరూ ఏం చేస్తారు? భగవంతుడి యొక్క లీలలన్నీ కూడా గుర్తు తెచ్చుకున్నారనమాట. నెక్స్ట్ మూడోది వచ్చేసి మనకి భగవంతుడు ఏంటంటే వాళ్ళు ఇందాకటి దాకా ఏంటి బృందావనంలో ఉన్న లీలలన్నీ కూడా గుర్తు తెచ్చుకున్నారు. ఇప్పుడు బృందావనం అవుట్ సైడ్ అయితే ఏమేం లీలలు చేస్తున్నాడో అంటే ఆయన పుట్టడం దగ్గర నుంచి ఆ 11వ సంవత్సరం వచ్చినప్పుడు కురుక్షేత్రం వెళ్తాడు కదా, అప్పటి వరకు లీలలన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటారు. ఇప్పుడు ఏంటి అంటే బా బా బృందావనానికి అవుట్ సైడ్ బయట వైపు ఇంకా మధుర కురుక్షేత్ర ఇక్కడన్నీ కూడా లీలలు గుర్తు తెచ్చుకుంటారనమాట. సో అవన్నీ ఏంటి అంటే మనకి కృష్ణుడు కంసాన్ని చంపడం మధురాలో, నెక్స్ట్ ఏంటంటే సాందీపుని ముని దగ్గరికి వెళ్ళడము, ఆయన చదువు నేర్చుకోవడము, నెక్స్ట్ ఏంటంటే రుక్మిణిని కిడ్నాప్ చేయడము, తర్వాత ఇంకా 8 మంది వాళ్ళని పెళ్లి చేసుకోవడం, జాంబవతి సత్యభామ నగరాన్ని అదన్నీ కూడా, మళ్ళీ పారిజాత ఫ్లవర్ తీసుకొచ్చి సత్యభామకి ఇవ్వడము, మళ్ళీ నెక్స్ట్ నరకాసురాన్ని సత్యభామతో కలిపి నరకాసురాన్ని చంపడము, ఆ తర్వాత మళ్ళీ భౌమాసుర దగ్గర ఉన్న వాళ్ళందరినీ 16,100 మందిని తీసుకురావడము, మళ్ళీ వాళ్ళని పెళ్లి చేసుకోవడము, మళ్ళీ వాళ్ళందరికీ ఒక్కొక్కరికి 10 మంది కొడుకులు ఒక్కొక్క కూతురు పుట్టడము, ఈ విధంగా ఏంటంటే ఆ లీలలన్నీ కూడా మనకి గుర్తు తెచ్చుకుంటారు. ఆ తర్వాత ఈ కాలేవానం ముచ్చుకుంది అంటే ఆల్మోస్ట్ 10th క్యాంటోలో మనం ఏమేమి చదువుతామో అవన్నీ కూడా జస్ట్ గ్లిమ్స్ లాగా అనమాట.
మొత్తం అన్ని ఇలా చేశాడు కదా, ఇలా చేశాడు కదా అనుకుంటూ వీళ్ళిద్దరూ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారనమాట. సో భగవంతుడు ఎందుకు మనకి ఈ ప్రతి యుగంలో ఎందుకు వస్తాడు అంటే ఈ ఏమంటారు భూమి మీద ఉన్న భారాన్ని తొలగించడానికి అనేసి. సో ఈ విధంగా వాళ్ళు భగవంతుడి గురించి అన్ని అన్నమాట. సో లాస్ట్ ఆ మోషల లీల అంటాం కదా మనం. సో ఏ విధంగా భగవంతుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనే దాని వరకు కూడా తెలుస్తారు. అదే కాకుండా ఈ రాజసూయజ్ఞ ఎలా అయితే యుధిష్ఠిర మహారాజు గెలవడము, యుధిష్ఠిర మహారాజు వాళ్ళని ఆయన యొక్క రాజ్యానికి రాజుని చేయడము, ఇవన్నీ కూడా చెప్తాడనమాట. సో ఇవన్నీ చెప్పిన తర్వాత ఆ రోజు సాక్రిఫైస్ అన్నీ అయిపోయి ఒక హౌస్ హోల్డర్గా ఎలా ఉండాలి అనేది కూడా కృష్ణుడు చూపించాడు. ఒక ఐడియల్ హౌస్ హోల్డ్ అంటే మనం ఒక గృహస్థ జీవనాన్ని ఏ విధంగా నడపాలి అనేది ఈ దీంట్లో మనకి కృష్ణ నేర్పుతున్నట్టుగా వీళ్ళిద్దరూ గుర్తు తెచ్చుకొని చెప్పుకుంటారనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఫోర్త్ దాంట్లో ఏంటంటే విదుర ఏంటంటే మైత్రేయని కలవడం అనమాట. సో ఎప్పుడైతే ఈయన ఇలా కలుస్తూ ఉన్నాడో వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు కదా. సో ఈ విధంగా మరి ఈ సంహారం ఎలా జరిగింది, యదు వాళ్ళంతా ఏమయ్యారు అనేది మళ్ళీ విదురుడికి డౌట్ అనమాట. సో అప్పుడు ఉద్ధవ మళ్ళీ చెప్పడం మొదలు పెడతాడు. ఎలా అంటే యదు వాళ్ళందరూ కూడా ఏమంటారు ఆ యదు పిల్లలందరూ కూడా ఆడుకుంటూ ఉండగా ఒక సేజ్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం చెప్తారు, సాంబా వచ్చి కడుపుతో ఉన్నట్టు ఎవరు పుట్టబోతున్నారు అని అడిగితే వాళ్ళు ఏంటంటే వాళ్ళు వెంటనే ఏం చెప్తారు, సేజస్ మీ దాంట్లో నుంచి వాళ్ళకి తెలుసు ఇతను వీళ్ళూరికే నాటకం ఆడుతున్నారు అని. అందుకని ఒక ఐరన్ ఇనప ముద్ద పుట్టబోతుంది అని చెప్తారనమాట. సో అప్పుడు ఆ ఉగ్రసేనాకి వెళ్ళి చెప్తారు ఇట్లా ఇట్లా జరిగింది, ఇలా అయ్యింది అని అంటే వెంటనే అతను ఆ ఇనప ముద్దని ఏంటంటే మొత్తం పీసెస్ 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 చేసి మొత్తం అంతా కూడా నీళ్ళల్లో రివర్లో వదులుతాడనమాట. కానీ ఒక చిన్న మొక్క ఉండిపోతుంది. ఆ మొక్క ఏమవుతుంది అంటే అది జర అనే అతనికి దొరుకుతుందనమాట. సో ఆ బాణం వేస్తేనే మనకి కృష్ణుడు నిష్క్రమించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఈ పోసిన పౌడర్ అంతా కూడా కొట్టుకొని వచ్చి ఒక స్వాడ్ లాగా తయారవుతుంది అంటే ఒక కత్తి లాగా తయారవుతుంది. సో దాంతో వీళ్ళందరూ యదూస్ అందరూ కూడాను యజ్ఞం చేయడానికి వాళ్ళందరూ కూడా ప్రభాస క్షేత్రం వెళ్తారు. సో అక్కడికి వెళ్ళినప్పుడు మనం అనుకున్నాం ఎందుకు భగవంతుడు ఈ లీల చేశాడు అంటే వాళ్ళని ఎవరూ చంపలేరు. యదూస్ అనే వాళ్ళు చాలా పవర్ఫుల్ అనమాట. సో వాళ్ళని ఎవరూ చంపే వాళ్ళు లేరు కాబట్టి భగవంతుడు ఈ లీల సృష్టించి దాని ద్వారా వాళ్ళందరినీ కూడా మళ్ళీ తన దగ్గరికి తీసుకుపోయేలాగా ఈ నాటకం అంటే ఒక లీల చేస్తాడు అనేసి. సో అప్పుడు వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి మధుపానీయాలు తీసుకున్న తర్వాత మత్తెక్కిపోయి ఒకళ్ళనొకళ్ళు పొడుచుకొని ఆ కత్తితోటే వాళ్ళందరూ చనిపోతారు. అందుకే ఎందుకంటే ఆ ఎనప ముద్ద అనేది మీ యదు వంశానికి నాశనానికి చేకూరుస్తుంది అన్నది సేజస్ చెప్పింది. సో ఇదంతా భగవంతుడు ఆపచ్చు, ఎందుకు ఆపలేదంటారు ఇదంతా? వాళ్ళు మళ్ళీ తిరిగి గోలోకానికి వెళ్ళిపోవాలి కాబట్టి వెళ్ళాలి ఒకటి. ఇంకోటి భగవంతుడు ఏం చెప్పాలి అనుకుంటున్నాడంటే ఎప్పుడైనా వైష్ణవ అపరాధం చేస్తే ఎలాంటి వాళ్ళకైనా కూడా పనిష్మెంట్ తప్పదు. ఇప్పుడు ఏంటి సాంబా జోకుతోటి వాళ్ళదే అపరాధం చేశాడు కాబట్టి దాని పనిష్మెంట్ అనుభవించాల్సిందే అని కూడా రెండోది మనకి ఇక్కడ చెప్తూ ఉంటారనమాట. సో ఈ విధంగా ఏంటంటే కృష్ణ ఇంకా వెళ్ళబోతూ ఉన్నప్పుడు ఉద్ధవుడికి చెప్తాడనమాట, ఇట్లాగా నేను వెళ్ళబోతున్నాను. ఎందుకంటే అక్కడ అందరూ ఉంటారు కానీ ఉద్ధవుడు ఉండడు అనమాట. కానీ కృష్ణాన్ని ఫాలో అవుతూ ఉద్ధవుడు కూడా వస్తాడనమాట. వచ్చినప్పుడు ఏంటంటే కృష్ణ ఈ చెట్టు కింద కూర్చొని ఉంటాడు కదా. అప్పుడు ఏంటంటే ఆయన మళ్ళీ కూడా ఇతనికి మొత్తం జ్ఞానం ఇస్తాడనమాట. ఇదంతా కూడా మనకి ఎప్పుడు వస్తుంది అంటే 11th క్యాంటోలో వస్తుంది మనకి మళ్ళీ ఇదంతా కూడా. సో ఈ విధంగా భగవంతుడు ఏంటంటే ఆయనకి మొత్తం అన్ని కూడా ఉద్ధవుడికి సూచనలు ఇచ్చి నువ్వు దీని తర్వాత ఎక్కడికి వెళ్ళాలని చెప్పాడు, ఎవరికైనా గుర్తుందా? మైత్రేయం దగ్గరికి అని చెప్పినట్టు గుర్తుంది మాతాజీ. ఉద్ధవుడికి కృష్ణుడు మైత్రేయుడి దగ్గరికి వెళ్ళమని చెప్పాడా? అక్కడ ఆయన వెళ్ళి కలవమన్నట్టు. బద్రికాశ్రమం.
ఉమ్, బద్రికాశ్రమం. అదే సారీ యా మాతాజీ, నేను యా ప్రభాస్ అనే బుర్రలో ఉన్నది నాకు. ప్రభాస్ అది బద్రికాశ్రమం అయిపోయింది కదా అయిపోయింది. ఎందుకు బద్రికాశ్రమం మీ అందరికి గుర్తుందో లేదో మనం చాలా చర్చించుకున్నాం దీని గురించి కూడా. అక్కడ ఋషులందరూ వెయిట్ చేస్తుంటారు కదా మాతాజీ. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే నువ్వు నాలాగే ఉంటావు కాబట్టి వాళ్ళందరూ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సో మనం ఇక్కడ కూడా చాలా లెసన్స్ నేర్చుకున్నాం. మీ అందరికీ గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఎప్పుడైతే భగవంతుడితో పాటు ఉండకుండా భగవంతుడు చెప్పిన దానికే అతను ఎందుకు ముందు వెళ్ళాలి అని అనుకున్నాడు అని, తర్వాత ఇదంతా కూడా ఇక్కడ ఏమవుతుంది అంటే, సో ఇప్పుడు విదురుడు ఏమంటాడు అంటే, నేను నీకు శిష్యుడుగా అవుదాం అనుకుంటున్నాను, నన్ను అంగీకరించు అని అడుగుతాడనమాట. అడిగితే అప్పుడు ఆయన ఏమంటాడు, కాదు కాదు, నేను కాదు, సేమ్ నేను ఏదైతే చెప్పేటప్పుడు నాకు అది మర్యాద వ్యతిక్రమ కాదు, నువ్వు నాకన్నా చాలా పెద్దవాడివి. అది కాక నాకు ఎప్పుడైతే భగవంతుడు నాకు ఉపదేశం ఇస్తూ ఉన్నాడో అదే టైంలో మైత్రేయముని కూడా విన్నాడు. సో నువ్వు మైత్రేయముని దగ్గరికి వెళ్ళు, అతను నీకు కరెక్ట్గా సరిపోతాడు నీకు చెప్పడానికి అని చెప్పేసి చెప్తాడనమాట. సో ఈ విధంగా ఏంటంటే మనకి ఆ ఉద్ధవ్కి ఏంటంటే ఏ విధంగా ఆయన ఏమేమి చెప్పారు అవన్నీ కూడా ఏంటంటే ఆయన గుణగణాలు అవన్నీ కూడా అయిపోతాయి. సో విదుర ఎప్పుడైతే ఉద్ధవుడిని అడుగుతాడో ఉద్ధవుడు ఏం చెప్తాడు, నేను ఇలా కాదు, మర్యాద వ్యతిక్రమం అవుతుంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనకి మైత్రేయుడు కూడా వినున్నాడు కాబట్టి మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పేసి చెప్తారనమాట. సో ఆ విధంగా అక్కడి నుంచి ఎందుకు గబగబా ఈయన వదిలేసి భగవంతుడు చెప్పినవన్నీ కూడా ఇతనికి చెప్పకుండా పరిగెత్తుకుంటూ ఎందుకు వెళ్ళాడు అని అంటే, దానికి మనం అదే చెప్తామన్నమాట. భగవంతుడు ఇచ్చిన కార్యం అనేది మెయిన్ ఇంపార్టెంట్. మనం ఎంతో మంది శిష్యుల్ని కూడేసుకోవడం ఇది కాకుండా, సో ఎందుకంటే భగవంతుడు ఇచ్చిన పని చాలా ఇంపార్టెంట్ కాబట్టి నాకు ముందు అది ఇంపార్టెంట్, అందుకొని నీకు ఇంకొకళ్ళు ఉన్నారు చెప్పడానికి అని అతన్ని అటువైపు పంపిస్తాడు. సో ఈ విధంగా ఏంటంటే వెళ్ళిపోతారనమాట. సో ఇక్కడ పరీక్షిత్ మహారాజ్ ఏంటంటే మళ్ళీ సుఖదేవ గోస్వామిని అడుగుతాడనమాట. ఏమని అంటే, ఎందుకు ఈ ఉద్ధవాకి ఒక్కడికే ఈయన ఈ విధంగా ఏమంటారు జ్ఞానం అనేది ఇచ్చారు అని అంటే, ఎందుకు అంటే సేమ్ ఇందాక మీరు అందరూ చెప్పినట్టే కృష్ణకి ఉద్ధవాకి తేడా ఉండదు కాబట్టి అట్లీస్ట్ ఉద్ధవాన్ని చూసి వాళ్ళందరూ కృష్ణ అనుకొని ఆ విధంగా ఆయన అక్కడికి వెళ్ళి వాళ్ళందరికీ కూడా నేర్పచ్చు అని చెప్పేసి చెప్తారనమాట. సో ఆ తర్వాత విదుర ఏంటంటే అక్కడి నుంచి ప్రయాణించి గంగా ఒడ్డుకి వెళ్తాడనమాట. అక్కడ మైత్రేయముని కలుస్తాడు, అది హరిద్వార్ అనమాట ప్లేస్. ఓకే, సో ఇది మనకి 4th క్యాంటోలో జరుగుతుంది. ఓకే, సో ఈ 4th అయిపోయిన తర్వాత మనకి 5th ఏంటి అంటే విదుర వచ్చేసి మైత్రేయుడితో మాట్లాడడం అనమాట. సో అక్కడ విదుర ఏంటి అంటే మైత్రేయముని బోల్డ్ అని క్వశ్చన్ అడుగుతాడనమాట. ఎలాగా అంటే అసలు నిజమైన ఆనందం అంటే ఏంటి, ఓకే, మళ్ళీ ప్యూర్ అంటే శుద్ధ భక్తిని కొంచెం గ్లోరిఫై చేసి చెప్పు దాన్ని. మళ్ళీ ఏంటి ఏమంటారు మనకి భక్తి యోగం గురించి. ఆ భక్తి యోగము అనేది ఏంటి అంటే అది రిలేటెడ్గా భగవంతుడితో రిలేటెడ్ అయి ఉండాలి. ఎటువంటి భక్తి అయినా సరే డివోషనల్ సర్వీస్ అంటాం కదా అది. సో అలాంటిది ఏదైనా భక్తి సేవ అనేది భగవంతుడితో రిలేటెడ్ ఉండే విధంగా నాకు ఏదైనా చెప్పు అంటే, ప్రతి ఒక్క విషయము భగవంతుడితో రిలేటెడ్ అయి ఉండాలి. అదర్ దాన్ దట్ నాకేమీ వద్దు, ఏదో వేరే వాళ్ళ గొప్పలు అవన్నీ కూడా నాకు అవసరం లేదు. సో ఆ విధంగా ఏంటంటే భగవంతుడి యొక్క లీలా అవతారాలు, మరి మనం ఏంటంటే మన బద్ధ జీవులు ఉంటాం కదా, అన్ని లోకాల్లోనూ రకరకాల జీవులు ఉంటాము, మనం ఏ విధంగా ఉంటాము, వాళ్ళ టైం ఎలా ఉంటుంది, వాళ్ళు ఇవన్నీ కూడా. సో మనకి కృష్ణ కథ తప్ప నాకు ఇంకా ఏ అదర్ టాపిక్ గురించి కూడా నువ్వు నాకు చెప్పొద్దు అని చెప్పేసి చెప్తారనమాట. నెక్స్ట్ ఏంటంటే కృష్ణ కథ చేసే వాళ్ళకి మనము సేవ కూడా చేసుకోవాలి. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మనం కథ వింటే ఎంతో లాభపడతాము. సో అప్పుడు ఏంటంటే మనకి ఎలాంటి వాళ్ళ దగ్గర నుంచి వినాలి అనేది కూడా మనకి విదురుడు చెప్తాడనమాట. ఎలాంటి వాళ్ళ దగ్గర నుంచి అంటే మెటీరియల్ అటాచ్మెంట్ ఉంటుంది, అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మనం కృష్ణ కథ అనేది వినకూడదు. ఎందుకు అంటే కృష్ణ కథ ఇది అనేది భగవంతుడి యొక్క అన్ని టాపిక్స్ అనమాట అవి. సో ఎలా అంటే ఈ కృష్ణ కథ అనేది మనకి
హనీ బీ ఉంటుంది కదా, సో అన్ని ఫ్లవర్స్లోకి వెళ్ళి మొత్తం తేనెనంతా కూడా ఎలా కలెక్ట్ చేసుకొచ్చుకోవచ్చు ఉంటుందో, కృష్ణ కథ అనేది ఏంటంటే అన్ని రకాల టాపిక్స్ కూడా దానిలోనే ఉంటాయి. సో అందుకొని నాకు ఆ కృష్ణ కథని గురించి చెప్పు అని చెప్పేసి చెప్తారనమాట. సో ఇప్పుడు మనకి మైత్రేయుడు స్టార్ట్ చేస్తున్నాడు అనమాట. ఫస్ట్ ఏంటి అంటే ఆయన పురుష అవతారాల గురించి ఫస్ట్ స్టార్ట్, ఎందుకంటే ఆయన క్రియేషన్ అడిగాడు, నిజమైన ఆనందం ఏంటి అని అడిగాడు, అన్ని సో మెనీ ప్రశ్నలు అడిగాడు అనమాట. సో ఈ ప్రశ్నలన్నిటికీ ఆన్సర్ ఏంటి అంటే మనకి థర్డ్ నుంచి ఫోర్త్ ఫిఫ్త్ 3 క్యాంటోస్లో మనకి ఈ ఆన్సర్లు అన్నీ కూడా వస్తాయి అన్నమాట. ఓకే, సో ఇంకా ఏం చెప్తాడు అంటే ఆయన, నువ్వు అంటే మన గురువుని కూడా మనం పొగుడుతాం కదా, సో ఆ విధంగా ఏంటంటే విదురుడు కూడా మైత్రేయుని పొగుడుతాడు అనమాట. ఆ తర్వాత మైత్రేయుడు విదురుని పొగుడుతాడు. ఎందుకు పొగుడుతాడు ఆయన? ఆయన కూడా భక్తుడు కదా, ఆయన కూడా భక్తుడు కాబట్టి మిత్రుడు. అంటే క్వశ్చన్స్ ఎలాంటి చాలా మంచి, ఎందుకంటే భగవంతుడి గురించి చెప్పే అవకాశం, ఇప్పుడు మేమందరం రేవతి గోపి మాతాజీ మీ అందరికీ ఎందుకు థ్యాంక్స్ చెప్తాము, మీ వల్ల మేము భగవద్గీత చదువుకొని భాగవతం చదువుకొని మీకు చెప్పడా అంటున్నాం, అంటే మేము వింటున్నాము మళ్ళీ చెప్తున్నాము. సో ఇదంతా ఇంత టైము భగవంతుడి యొక్క కథలో పోతుంది. సో అందుకొని నాకు ఈ అన్నీ అడిగినందుకు నీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను, నాకు భగవంతుడి గురించి మాట్లాడడానికి ఒక అవకాశం ఇచ్చావు అని చెప్పేసి ఆయన చెప్తాడు. అంతేకాకుండా విదురుడు ఎవరు అనేది కూడా ఇక్కడ మైత్రేయముని చెప్తాడు. ఎవరు విదురుడు? పూర్వజన్మలు యమధర్మరాజు. యమధర్మరాజు. యమరాజు. ఓకే, సో ఇదంతా మనకి తెలుసు. మాతాజీ ఇక్కడ అది కూడా మీరు చెప్పారు మాతాజీ, అడిగిన క్వశ్చన్స్ కూడా లోక కళ్యాణం కోసం అనేసి ఆ అవును, point ఎస్, రాస్తున్నారు. ఎందుకంటే అది రియల్ హ్యాపీనెస్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా లోక కళ్యాణం కోసం. ఎస్ మాతాజీ ఆల్రెడీ డిస్టర్బ్ అయింది. ఒకసారి మాతాజీ. సప్త ఆచ్ఛాదనలు అంటే ఏంటి మాతాజీ? ఏంటి మాతాజీ? సప్త ఆచ్ఛాదనలు అంటే సప్త ఆచ్ఛాదనలా? ఉమ్, ఎక్కడ విన్నారు మాతాజీ దీన్ని? భాగవతంలోనే మాతాజీ, మొదటి క్యాంటోలోనే. అంటే మన లేయర్స్ మాతాజీ, నాకు తెలిసినంత వరకు 7 లేయర్స్ ఉంటాయి కదా బాడీలో, అదనుకుంటా. మాతాజీ ఏంటవి? 7 7 కవరింగ్స్ మాతాజీ, మనకి మాంసము, నర్వ్స్, ధాతువులు కదా మాతాజీ. ధాతువులు మరి అవి నాకు తెలిసి ఆ కవరింగ్స్. అయితే ఈ క్రియేషన్ లో వచ్చేదైతేనేమో ఇవి ఉంటాయి కదా మాతాజీ, పంచభూతాలు, ఆ తర్వాత ప్రకృతి వస్తాయి చూడండి, అవి. లేకపోతే నేను ఒకసారి ఎందులో వచ్చిందో నాకు చెప్పండి మాతాజీ, నేను చూసి చెప్తాను. ఓకే ఓకే. ఇప్పుడు మనం ఈ టెక్స్ట్ ఉండేదంతా 4వ అధ్యాయంలో కదా మాతాజీ, గంగా ఒడ్డుకు వెళ్ళటం విదురుడు ఇవన్నీ కూడా. అవును మాతాజీ, 5వ అధ్యాయంలో ఆయన ప్రశ్నలు అడగడం మొదలు పెడతాడు. సో 5వ అధ్యాయంలో ఏంటంటే మైత్రేయుడు విదురుడు అనేక రకాలైన ప్రశ్నలు అడుగుతాడు. కాలము, క్రియేషను, నేను అన్నీ తెలుసుకోవాలనుకుంటున్నాను, భగవంతుడితో సంబంధించింది ఏదైనా సరే నాకు చెప్పు, అసలు నిజమైన ఆనందం ఎట్లా ఉంటుంది, భక్తి, శుద్ధ భక్తి గురించి కొంత చెప్పమని చెప్తాడు. సో ఈ విధంగా అడిగి నేను ఏది చెప్పినా భగవంతుడితో రిలేటెడ్గా ఉండేదే చెప్పు అని అడుగుతాడు అనమాట. ఆ తర్వాత ఆయన మైత్రేయుడిని పొగుడుతాడు. ఆ తర్వాత మైత్రేయుడు విదురుని పొగుడుతాడు, నువ్వెంతో నాకు మంచి అవకాశం ఇచ్చావు చెప్పడానికి అని. సో ఫస్ట్ ఏంటంటే మనకి క్రియేషన్ అనేది ఈ సెకండ్ క్యాంటోలో 10th చాప్టర్లో వస్తుంది, మళ్ళీ మనకి థర్డ్ క్యాంటోలో 5th చాప్టర్లో కూడా క్రియేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో అక్కడ మనకి మహావిష్ణు ఎక్స్పాన్షన్ అవ్వడము, అందులో నుంచి ప్రకృతి జీవాలు 2 రావడము, నెక్స్ట్ వచ్చేసి మనకి కారణసాయిలో నుంచి మొత్తం అన్ని ఏమంటారు ఎలిమెంట్స్, ఇవన్నీ అంటే మనం చదువుకున్నప్పుడు మీకు గుర్తుంటుంది, టైము, కాల, ఇది వచ్చేసి అన్మానిఫెస్టెడ్ ప్రకృతి, ఈ 3 కలుస్తాయి. కలిసిన తర్వాత మనకి ఫాల్స్ ఈగో వస్తుంది. ఫాల్స్ ఈగో సత్వగుణంలో ఉన్నప్పుడు, రజోగుణంలో ఉన్నప్పుడు మనకి రకరకాలుగా మారుతాయి. సో ఇవన్నీ మీకు గుర్తుండుంటాయి. సో ఈ విధంగా ఏంటంటే మనకి భగవంతుడి గురించి ఆయన చెప్పుకుంటూ వస్తూ ఉంటారు అనమాట 5th క్యాంటోలో, మనకి 5th చాప్టర్లో, సారీ. సో ఆల్మోస్ట్ ఏంటంటే మనకి ఆ భగవంతుడి యొక్క శక్తుల గురించి, ఆయన ఎలాగా గ్లాన్స్ చేస్తాడు, ఏ విధంగా ఎలిమెంట్స్ అన్నీ తయారవుతాయి, మనకు 24 ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో కావాల్సినవి అవన్నీ కూడా అక్కడ చెప్తారనమాట. సో ఆ తర్వాత ఏంటంటే విశ్వరూపం తయారవడం చెప్తారు. ఇక్కడ దాకేంటి గర్భోదక సాయి విష్ణు రావడము, అంతవరకు అది అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఏమంటారు యూనివర్సల్ ఫామ్ అంటే విశ్వరూపం అనేది రావడం అనేది 6th చాప్టర్లో జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఆ యూనివర్స్లో నుంచి
ఒక్కొక్కరు బయటకు వస్తూ ఉంటే అందులో నుంచి ముక్కుని అలా వస్తాయి అనేసి మనం చదువుకున్నాం. మీ అందరికీ గుర్తొచ్చిందో లేదో నాకు గుర్తులేదు. సో ఎప్పుడైతే గర్భోదక సాయి విష్ణువులో నుంచి ఆయన డివైడ్ అయిపోయి అనేక కాంపోనెంట్స్ అన్నీ ఉంటాయి, ప్రాణశక్తి, జీవశక్తి, ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆదిభూతి ఇవన్నీ రావడము, ఇవన్నీ మొత్తం విశ్వరూపం రావడము, అవంతా కూడా డెవలప్ అయిపోతూ అంటే మనకి ఆత్మలాగా అనేసి లోపల అంటే గర్భోదక సాయి విష్ణుకి ఆత్మ ఒకటి ప్రతి ఒక్కటి ఉంటుందని చెప్పుకున్నాం కదా. దానికి సోల్ ఉంటుంది, మళ్ళీ వచ్చేసి దానికి పరమాత్మ ఉంటుంది. ఆ పరమాత్మ ఎవరు అనేది ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. మరి ఎక్కువ లోపలికి వెళ్ళకండి. బట్ ఇక్కడ ఏంటంటే ఆ యూనివర్సల్ ఫామ్ తయారవడం, దాని ద్వారా మన అందరి యొక్క అవయవాల్ని కలుపుకొని ఈ యూనివర్సల్ ఫామ్ వస్తుంది అనేది ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటాం అనమాట. సో ఇలా ఏంటి అంటే ఆయన డీటెయిల్గా ఇదన్నిటి గురించి మనకి ఆ భగవంతుడి యొక్క విభూతుల గురించి ఆయన చెప్తూ ఉంటాడు అనమాట. సో ఈ విధంగా ఆయన చెప్పుకుంటూ వెళ్ళి సో భగవంతుడు ఏంటి అంటే అన్నీ కూడా ప్రతిదీ రావడం ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనకి భగవంతుడి నుంచే వస్తున్నాయి అనేది ఈ క్రియేషన్ పార్ట్లో చెప్తూ ఉంటారనమాట. సో ఈ మహావిష్ణు ఇంకా మీది ఇదంతా కూడా మీరు క్రియేషన్ పార్ట్ అంతా 5th 6thలో వస్తాయన్నమాట. గర్భోదక సాయి విష్ణు ఎట్లాగా ఏమంటారు పడుకుంటాడు, తర్వాత ఎన్నేళ్ళు తపస్సు చేస్తాడు, అవన్నీ ఉన్నాయి చూడండి. అవన్నీ కూడా ఇక్కడే వస్తాయి. ఎవరు తపస్సు చేసేది? బ్రహ్మ. సో 7th లెసన్ పేరు నాకు కొంచెం కన్ఫ్యూజన్ మాతాజీ, ఒక్కసారి చూసి చెప్తాను. నాకు నిన్న రవిశశి మాతాజీ నాకు తెలుగులో పంపించు నాకు కొంచెం ఇదంతా అని అంటే నాకు తను చెప్పిందనమాట. సో మనకి ఈ 6th ఏంటంటే విశ్వరూప సృష్టి అనమాట. సో దాంట్లో ఏంటి అంటే మనకి విశ్వరూప సృష్టిలో సో మనకి ఏంటంటే విశ్వరూపం ప్రకటన అవటము, మళ్ళీ అది కూడా విష్ణువునందే ఉండము, దానిలోంచి దేవతలందరూ రావడము, తర్వాత ముఖము అంటే మనందరి ముఖాలు తీసుకొని ఆ ముఖంలోకి రావడము, కన్నులు ఒకదాని తర్వాత ఒకటి ఒక్కొక్క అవయవం తయారవడము, త్వక్కు, హృదయము, ఇవన్నీ మీకు ఒక పెద్ద టేబుల్ వేసి చెప్పాను, మీకు గుర్తుందో లేదో. మనకి గౌరాంగ్ దర్శన్ ప్రభు కూడా ఇచ్చారు. దాన్ని మళ్ళీ తెలుగులోకి చేసి చెప్పామో లేదో నాకు గుర్తు రావట్లేదు మాతాజీ నేను. సో ఈ విధంగా ఏంటంటే మొత్తం ఆ భగవంతుడి యొక్క శక్తులన్నీ రావడం ఇవన్నీ కూడా మనం చూస్తాం అనమాట. సో అదైపోయిన తర్వాత 7వది ఏంటంటే మళ్ళీ ఇప్పుడు క్రియేషన్ గురించి ఆయన విన్నాడు కదా, తర్వాత విదురుడికి మళ్ళీ ఇంకా కొన్ని క్వశ్చన్లు వస్తాయన్నమాట దీని ద్వారా. సో అప్పుడు ఆయన మళ్ళీ క్వశ్చన్లు అడుగుతాడు అనమాట. సో ఏం క్వశ్చన్లు అడుగుతాడు అంటే ఈ భగవంతుడి మీద ఈ మెటీరియల్ ఏమంటారు ఇది సత్వరజోతమ గుణాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఈ మోడ్స్ అనేవి ఎలా ఆయన మీద పనిచేస్తాయి అని చెప్పి. సో నిజంగా భగవంతుడి మీద ఈ మోడ్స్ పనిచేస్తాయా? లేదు లేవు. అతీతం. సో దానికి ఆన్సర్ మైత్రేయుడు ఏం చెప్తాడు, అలా ఏమీ లేదు, అవన్నీ కూడా భగవంతుడి యొక్క శక్తులు, అంతేకాని అవి భగవంతుడి మీద పని చెయ్యవు అని చెప్పేసి చెప్తాడనమాట. అంతేకాకుండా ఏంటంటే అవి ఈ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో భగవంతుడి ఎనర్జీస్ అన్నీ కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. కానీ భగవంతుడి ఎనర్జెటిక్ మనకి ఎలా అయితే ఐ థింక్ దాంట్లోనే అనుకుంటా మనకి ఎగ్జాంపుల్ కూడా ఇచ్చింది, నాకు ఎగ్జాక్ట్గా గుర్తు రావట్లేదు. ఏదైతే ట్రాన్స్ఫార్మ్ నుంచి ఒక్కొక్క దానికి మనకి కరెంట్ పాస్ ఆన్ అవుతూ ఉంటుంది కదా. సో ఇవన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉంటాయి, ఒక్కొక్క ఇంటికి మనకి వెళ్తూ ఉంటే ఇవి దేని మీద ఆధారపడి ఉంటాయి, మనకి మెయిన్ ట్రాన్స్ఫార్మర్ ఏది ఉంటుందో దాని మీద. సేమ్ అలాగే ట్రాన్స్ఫార్మర్ లాగా కృష్ణ అయితే ఈ మోడ్స్ కానీ శక్తులు కానీ ఇవన్నీ కూడా వస్తాయి. ఇవి ఒకదానికొకటి హెల్ప్ చేసుకుంటూ ఉండొచ్చు, కానీ ఇవన్నీ దేని మీద ఆధారపడి ఉన్నాయి అంటే భగవంతుడి మీద ఆధారపడి ఉన్నాయి అని చెప్పి, అవి ఎప్పుడు కూడా భగవంతుడిని కంట్రోల్ చేయలేవు అని చెప్పేసి చెప్తారనమాట. నెక్స్ట్ 2వ క్వశ్చన్ ఏంటంటే మనకి జీవుడు అనేవాడు స్పిరిచువల్ అని చెప్పాడు. మనం కూడా భగవంతుడి నుంచే వచ్చాం కదా, మనం భగవంతుడి యొక్క పార్ట్ అయి ఉన్నప్పుడు ఎందుకు మనము మన మీద ఎందుకు
ఓకే. ఈ మెటీరియల్ మోడ్స్ అనేవి మనకి పనిచేస్తూ ఉన్నాయి. మనం భగవంతుడు మన హృదయంలో ఉన్నాడు కదా, అయినా కూడా మనం ఎందుకు బాధలు పడుతున్నాము? ఎందుకంటే భగవంతుడు మనతో ఉన్నప్పుడు మనకి ఎటువంటి బాధ ఉండకూడదు కదా, మరి ఎందుకు మనం బాధలు పడుతున్నాము అని చెప్పేసి విదురుడు అడుగుతాడనమాట. అడిగితే అప్పుడు మళ్ళీ మైత్రేయి ముని చెప్తాడనమాట. ఏంటి అంటే, మనకి ఎలా అయితే ఒక కళలో కనుక మనము మన తలని ఎవరైనా తీసేసినట్టు అలా అనిపించింది అనుకోండి, ఆ కల్లో మనం ఫీల్ అవుతాం, కానీ లేచిన తర్వాత మనకి అది ఇది ఉత్తిత్తిదే అని తెలుస్తుంది కదా. సేమ్ అదే విధంగా ఏంటంటే, మన స్పిరిట్ సోల్ అయినా కానీ మనం ఒక ఆకారం తీసుకొని మనం ఇక్కడికి వస్తాం కాబట్టి అది ఒక కళ లాంటిది. అది ఏంటంటే అనుభవిస్తాం, అది స్పిరిట్ సోల్కి సంబంధించింది కాదు, ఈ బాడీకి సంబంధించింది. సో ఇదంతా ఎందుకు ఇలా అవుతుంది అంటే, మనం ఇక్కడికి రావడము, ఈ బాడీలు తీసుకోవడం, ఇదంతా ఎందుకు అవుతుంది అంటే, మనం ఈ మిస్ ఐడెంటిఫికేషన్, మనము తప్పుగా అర్థం చేసుకుంటున్నాము, మన దేహాన్నే ఆత్మ అనుకుంటున్నాము. అదే కాకుండా మనకి ఆ ఫాల్స్ ఇగో, అహంకారం వలన, వీటన్నిటి వలన మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి మనం సఫర్ అవుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో ఇది తప్పించుకోవాలి అంటే మనకి భక్తి యోగం ఒకటే దారి అని కూడా చెప్తారనమాట. ఆ తర్వాత విదురుడు, చాలా థ్యాంక్స్, మీరు ఎంతో బాగా నాకు ఈ నాలెడ్జ్ అంతా కూడా చేశారు. కానీ నాకు ఏమంటే ఇంకా మనకి బాగా అర్థం అవ్వాలి అంటే ఏం చెయ్యాలి మనం? ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఇచ్చిన నాలెడ్జ్ మనకి క్లియర్గా అర్థం కావట్లేదు, ఇంకా అర్థం కావాలి అంటే ఏంటంటే, మనం భక్తులకి మంచిగా సర్వ్ చేయాలి. వైష్ణవ సేవ చేస్తే మనకి భగవంతుడి గురించి ఇంకా 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 బాగా అర్థమవుతుంది అని చెప్పేసి, అదీ కాక అలాంటి భక్తులకి సేవ చేయడం అనేది ఒక రేర్ ఆపర్చునిటీ, మనకి ఎప్పుడో చాలా తొందరగా దొరకదు అని చెప్పేసి విదుర చెప్తాడనమాట. చెప్పి మళ్ళీ విదుర ఇంకా కొన్ని క్వశ్చన్లు అడుగుతాడనమాట. అవన్నీ ఏంటంటే మనకి 8వ చాప్టర్లో వస్తాయి. కాకపోతే అవే క్వశ్చన్లు పరీక్షిత్ మహారాజ్ కూడా అడుగుతాడు, సిమిలర్ క్వశ్చన్స్ అన్నమాట. పరీక్షిత్ మహారాజ్ అడుగుతాడు అవే క్వశ్చన్లు 8లో మళ్ళీ విదురా కూడా అడుగుతాడు. అప్పుడు మైత్రేయ ఇలాగా ఈ విధంగా అని చెప్పి మళ్ళీ. సో యాక్చువల్గా ఏమవుతుంది ఇక్కడ, విదురుడిది మైత్రేయుడిది ఎవరికి చెప్తున్నారు? విదురుడు మైత్రేయుడి సంభాషణ ఎవరికి ఎవరు చెప్తున్నారు? సూత మహాముని సౌనకాది ఋషులకు చెప్తున్నారు. కాదు, పరీక్షిత్ మహారాజు పరీక్షిత్ మహారాజు సుఖదేవ్ గోస్వామి. సో ఇక్కడ వినింది మళ్ళీ సూత గోస్వామి అక్కడ వాళ్ళందరికీ సౌనకాది ఋషి చెప్తున్నాడు. మీరు అడిగిన క్వశ్చన్ పరీక్షిత్ మహారాజ్ అడిగాడు, పరీక్షిత్ మహారాజ్కి సుఖదేవ్ గోస్వామి ఇలా చెప్పారు అని. కానీ మనం ఇక్కడ ఎలా చదువుకుంటున్నాము, విదురుడు మైత్రేయుడిని అడిగినట్టు మైత్రేయుడు ఆన్సర్లు చెప్తున్నట్టు మనం చదువుకుంటున్నాము. కానీ ఇది ఎలా వెళ్తుంది, పరీక్షిత్ మహారాజు అడగడం, సుఖదేవ్ గోస్వామి చెప్పడం, ఇలాగా విదురుడు కూడా అడిగాడు, మైత్రేయుడు ఇలా చెప్పాడు అని. సేమ్ మళ్ళీ సూత గోస్వామి అక్కడ మైత్రేయుడి విదురుడి సంభాషణ, పరీక్షిత్ మహారాజుకి సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారు, ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను అనేసి డబల్ అనమాట. ఓకే, కొంచెం ఇది క్రియేషన్ పార్ట్ కదా మాతాజీ, తర్వాత అంతా మీకు స్టోరీ పార్ట్ వస్తుంది. సో అప్పుడంతా మీకు అంతా కొంచెం నార్మల్గా ఉంటుంది, డోంట్ వరీ. ఓకే, ఓకే. చాప్టర్ 8 ఏంటంటే మనకి బ్రహ్మ ఏ విధంగా గర్భోదకి సాగిస్తూ, ఇంతవరకు ఏంటంటే మనకి సర్గ అయిపోతుంది. సో విసర్గ అనేది మొదలవుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనందరికీ తెలుసు, మైత్రేయ ఏంటంటే ఆయనకి చెప్పబోతూ ఉంటాడనమాట శ్రీమద్ భాగవతం. ఇప్పుడు అంటే మనకి ఒక పరంపర తెలుసు. శ్రీమద్ భాగవతం ఎలా వచ్చింది అంటే, మనకి తెలిసిన పరంపర ఏంటిది? మనకు తెలిసిన పరంపర ఏంటి మాతాజీ? కృష్ణుడు బ్రహ్మకు చెప్పాడు, బ్రహ్మ నుంచి నారద నుంచి వేదవ్యాస నుంచి ఈ విధంగా తెలుసు. బట్ ఇంకో పరంపర కూడా ఉంది శ్రీమద్ భాగవతంది. అది మనకి 8th చాప్టర్లో వస్తుంది అనమాట. అది ఎలా అంటే, లార్డ్ సంకర్షణ వచ్చేసి సనత్ కుమారాసి చెప్తారు, సనత్ కుమార వచ్చేసి సాంఖ్యాయన మునికి చెప్తారు, సాంఖ్యాయన ముని వచ్చేసి పరాశర అండ్ బృహస్పతికి చెప్తారు, బృహస్పతి వాళ్ళ దగ్గర నుంచి మైత్రేయ నేర్చుకుంటాడు అనమాట. అర్థమైందా? ఇది ఇంకో పరంపర అనమాట. సో ఇక్కడ మైత్రేయ విదుడికి చెప్తున్నాడని పరంపరలో వచ్చిందా లేదా?
పరంపరలోనే వచ్చింది. పరంపరలోనే ఉంది. ఓకే. సో అక్కడ మనకి మైత్రేయి కూడా చెప్తాడనమాట, నేను ఇవన్నీ కూడా మా గురువు దగ్గర నుంచి నేర్చుకున్నాను, మా గురువు ఎక్కడ అనేది ఆయన ఆ పరంపర గురించి మనకి చెప్తాడనమాట. చెప్పి మళ్ళీ మనకి దీంట్లోనే మనకి ఎప్పుడైతే 5వ చాప్టర్లో మనకి రియల్ అయిన ఆనందం అంటే ఏంటి అని నన్ను అడిగారు కదా, దానికి కూడా ఆయన ఆన్సర్ చెప్తారనమాట. నెక్స్ట్ అక్కడి నుంచి మనలో ఉన్న ఆ క్రియేషన్ గర్భోదక సాయి విష్ణువులో నుంచి మనకి బ్రహ్మ ఎలా వచ్చాడు అని, ఆ బ్రహ్మ వచ్చిన వెంటనే చూసి ఏం చేయాలో అర్థం కాలేదు, మొత్తం అంతా తిరుగుతాడు, మళ్ళీ లోపలికి వెళ్తాడు, లోపలికి వెళ్ళి మళ్ళీ బయటికి రావడము, ఇవన్నీ కూడా మనకి అక్కడ చెప్తారనమాట. ఆ తర్వాత భగవంతుడి మీద, అది గర్భోదక సాయి విష్ణు మీద మెడిటేషన్ చేయడము, తర్వాత భగవంతుడి యొక్క దర్శనం అవ్వడము, మనము ఇవన్నీ కూడా మనము 8th చూస్తాం అనమాట. సో అయిన తర్వాత వెంటనే 9th ఏంటంటే పురుష సూక్త ప్రేయర్స్ అనమాట. ఎప్పుడైతే ఆయన గర్భోదక సాయి విష్ణుని చూస్తాడో, భగవంతుడు తపస్సు చేసిన వెంటనే, కాకపోతే ఇక్కడ ఇంకా మనకి ఆయనకి తాప సౌండ్ వినపడడం ఇంకా అవన్నీ రావు, అవన్నీ తర్వాత మనకి వస్తాయి. బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఈ విధంగా, సో ఎప్పుడైతే ఆయన తపస్సు చేయడము, ఆ తపస్సు చేసిన వెంటనే గర్భోదక సాయి విష్ణు వస్తే అప్పుడు ఆయన ఏంటంటే వెంటనే భగవంతుడికి ప్రేయర్స్ చేయడం మొదలు పెడతాడు. సో మనం అన్ని చోట్ల చూస్తూ ఉంటాం, ఎప్పుడైతే భగవంతుడిని చూస్తామో అందరూ కూడా ఏం చేస్తారు, కీర్తిస్తారు మాతాజీ, ఫస్ట్ స్తుతిస్తారు. కీర్తిస్తారు. సో ఆయన ఆ విధంగానే కీర్తించి తర్వాత అడుగుతాడనమాట, నాకు పూర్తిగా ఏమంటారు, ఆ, ఆ, ఉమ్, నాకు ఏ విధంగా నా డ్యూటీ నేను ప్రాపర్గా చేసుకునేలాగా నాకు ఎంపవర్ చేయి, ఎందుకంటే నువ్వు క్రియేషన్ చేయాలి అని చెప్తాడు భగవంతుడు. బాగానే ఉంది, కానీ మీ అందరికి గుర్తుందో లేదు, రేవతి గోపి మాత చెప్పారు, మీ అందరికీ కూడా చెప్పేటప్పుడు మాత చెప్పారు ఆయన ఎంత మంచిగా భగవంతుడిని ప్రేయర్ చేస్తాడు అనేసి. ఎలాగా అంటే, నాకు ఓకే నువ్వు శక్తిని ఇస్తావు నా క్రియేషన్ చేయడానికి, కానీ నన్ను ప్రొటెక్ట్ చెయ్యి. దేని నుంచి ప్రొటెక్ట్ చేయమన్నాడు, గర్వం రాకుండా, అహంకారం రాకుండా. అహంకారంలో పడిపోయి మీకు ఎన్ని గుర్తొచ్చుంటాయి ఒక లీలగా మాత చెప్పినప్పుడు. సో అంతేకాకుండా ఏంటంటే, నేను మొత్తం అంతా ఈ ఏమంటారు వేదాల్లో నుంచి వచ్చే వీటి నుంచే కాకుండా డీవియేషన్ పక్కకు పోకుండా నన్ను కాపాడుతూ ఉండు ఎప్పుడూ కూడాను అని చెప్తారు. నెక్స్ట్ ఏంటంటే, నేను కింద పడిపోతానేమో అలాంటి ఎటూ లేకుండా ఎప్పుడూ కూడా భక్తులతో ఉండేలాగా ఆ విధంగా నన్ను కాపాడుతూ ఉండు అనేసి ఇలాగ మంచిగా ఆయన భగవంతుడిని ప్రే చేసుకుంటాడనమాట. సో ఆ విధంగా భగవంతుడు ఏం చెప్తాడు అంటే, ఈ విధంగా నాకు మంచిగా శక్తినివ్వు అని చెప్పిన తర్వాత, నువ్వు ఎందుకు అంత యాంగ్జైటీగా ఫీల్ అవుతున్నావు, గర్భోదక సాయి విష్ణు చెప్తాడనమాట. ఇప్పుడు ఆయన ప్రేయర్స్ చేసి భగవంతుడిని పొగిడిన తర్వాత ఆయనకి ఏం కావాలో నన్ను జాగ్రత్తగా చూసుకో అని చెప్తే, ఇప్పుడు గర్భోదక సాయి విష్ణు ఏం చెప్తున్నారు, నువ్వు అంతగా యాంగ్షియస్ ఫీల్ అవ్వాల్సిన పని లేదు, నేను ఆల్రెడీ నీకు నీ ప్రేయర్స్ అన్నిటినీ కూడా నేను యాక్సెప్ట్ చేసుకున్నాను, చక్కగా నువ్వు వెళ్ళి నీ డ్యూటీ నువ్వు చేసుకో అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. అంతేకాకుండా నీకేంటంటే ఆ నమ్మకము, ఫెయిత్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది, డోంట్ వరీ, వెళ్ళి నీ డ్యూటీ నువ్వు చేసుకో అని చెప్పి పంపిస్తారన్నమాట. సో అప్పుడే మనకి ఆయనకి జ్ఞానం కూడా ఇస్తాడు, మీ అందరికీ గుర్తుంటే కనుక. సో ఆ తర్వాత 10వ చాప్టర్ అనమాట. సో ఇప్పుడు బ్రహ్మ క్రియేషన్ని డివిజన్ చేస్తూ ఉన్నాడు అనమాట. సో అంటే ఈ ఏదైతే ఉందో దాన్ని 14 లోకాల కింద మార్చడము. సో ఈ విధంగా విదుర ఏంటంటే అప్పుడు టైం ఫ్యాక్టర్ గురించి అడుగుతాడనమాట, కాలం గురించి చెప్పమంటాడు. ఎప్పుడైతే ఈయన ఈ బ్రహ్మ మొత్తాన్ని 14 లోకాల కింద దాన్ని డివిజన్ చేశాడో, వెంటనే విదుర ఏంటంటే అక్కడ కొన్ని క్వశ్చన్లు అడుగుతాడు మైత్రేయముని. సో ఈ ఏంటంటే భగవంతుడికి ఏంటి ఎండ్ అనేది ఇది అనేది లేదు కదా, కానీ మనకి ఒక్కొక్క ఈ నేచర్కు ఉండే సైకిల్ ఎలా ఉంటుంది, ఈ డిస్ట్రక్షన్ క్రియేషన్ అనేది ఎలా జరుగుతుంది, దాని టైం ఎంత, ఈ టైం ఫ్యాక్టర్ ఏంటి, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి. నెక్స్ట్ ఏంటంటే మనకి 10 డివిజన్స్ ఆఫ్ క్రియేషన్ వస్తుందన్నమాట, 10 రకాలు. ఏంటి అంటే 6 వచ్చేసి ప్రైమరీ అనమాట, అవి సర్గ అంటాం, అది భగవంతుడు చేసేదనమాట. అది ఎలాగా, మహాతత్వ, అహంకార, తన్మాస్, సెన్సెస్, మైండ్, దేవతలు, ఓన్లీ అవిద్యాశక్తి, ఇవన్నీ కూడా ప్రైమరీ అనమాట, అవి భగవంతుడి ద్వారా వస్తాయి. సో సెకండరీ క్రియేషన్లో మళ్ళీ బ్రహ్మ చేస్తాడనమాట. సో అవేంటి అంటే మనకి
లోయర్ స్పీసీస్ అంటే ఏంటంటే అవి ఇలా హారిజాంటల్ అంటే ఇలా అడ్డంగా పెరుగుతూ ఉంటాయి. అంటే ఏంటంటే యానిమల్స్, కవ్వు ఈ విధంగా అనమాట, ఆవు ఇవన్నీ అనమాట. నెక్స్ట్ పైకి ఎదిగేవి అంటే మనకి శక్తి ఇస్తా ఉంటే పైకి పాకుతూ ఉంటాయి, ఎదుగుతూ ఉంటాయి. అవేంటి అంటే ట్రీస్ అన్నమాట, చెట్లు ఇవన్నీ అన్నమాట. నెక్స్ట్ మూడో కేటగిరీ ఏంటి అంటే మనుషులు అన్నమాట. సో ఈ విధంగా అవి డౌన్ వర్డ్ అన్నమాట. సో ఈ విధంగా ఈ 3 రకాల ఆయన డివిజన్ చేస్తాడు. అది సెకండరీ క్రియేషన్ బ్రహ్మ చేసేదన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే సెకండరీ క్రియేషన్లో దేవతాస్. సో ఇది కూడా ఆయనే చేస్తాడనమాట. ఇవన్నీ మీకు గుర్తొచ్చుంటాయి. మాతాజీ ఇవన్నీ కూడా చార్ట్లో కూడా చూపించి చెప్పారు మీకు. ఈ చాప్టర్ కూడా మాతాజీ చెప్పారు. సో నెక్స్ట్ 11వ దానికి ఏంటంటే ప్రతి ఒక్క దానికి క్యాలిక్యులేషను టైము అనమాట. సో ఆ విధంగా మనకి ఈ పరమాణు ఏంటి ఏంటి, పరమ మహాన్ అంటే ఏంటి, పరమోక్తం అంటే ఏంటి, ఆ విధంగా ఇవన్నీ క్యాలిక్యులేషన్స్. బ్రహ్మ టైం ఏంటి, బ్రహ్మ 1 డే అంటే ఏంటి, అంటే నేను ఇవన్నీ చెప్పట్లేదు ఎందుకంటే మీరు అందులో మళ్ళీ నన్ను బోల్డ్ అండ్ డౌట్లు అడిగారనుకోండి చాలా కష్టం, అందుకని నేను చెప్పట్లేదు. సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే యూనివర్స్ స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యేదాన్ని ఏంటంటే పరమాన్ మహాన కాలము అంటాం అనమాట. పరమ మహాన్ కాలము అంటాం అనమాట. సో ఆ విధంగా లైఫ్ స్పాన్ ఏంటంటే ఒక్కొక్క లోకంలో ఒక్కోలాగా ఉంటుంది అని చెప్పేసి మనకి బ్రహ్మకి ఏంటి 1 డే అంటే మనకి 1000 దివ్య యుగాలు అని తెలుసు మనకి, లేకపోతే మహాయుగాలు. సో ఆ విధంగా ఏంటంటే ఆయనకి 360 డేస్ అంటే అలాగా 100 సంవత్సరాలు అనమాట. ఇది ఒక డే. సో 365 డేస్కి 1 సంవత్సరము. అలాంటిది 100 సంవత్సరాలు అంటే బ్రహ్మ టైం అనమాట. అదే మనకి దేవతల లోకంలో చూసామనుకోండి, మన ఎర్త్లో మన ఇక్కడ ఈ భూప్రపంచంలో 1 సంవత్సరము అంటే వాళ్ళకి 1 రోజుతో సమానం అనమాట. సో ఆ విధంగా ఏంటంటే ఆ టైమింగ్స్ అన్నీ కూడా చెప్పుకుంటూ వస్తాడనమాట. సో మనకి కంప్లీట్ డిసల్యూషన్ అంటే ప్రళయం అనేది, పూర్తి ప్రళయం అనేది ఎప్పుడు వస్తుంది? బ్రహ్మ టైం అయిపోయింది కదా. బ్రహ్మకి బ్రహ్మ 100 100 years ఏళ్ళు అయిపోయిన అయినప్పుడు తర్వాత. మనకి ప్రళయం వస్తుంది. సో బ్రహ్మకు కూడా 2 పరార్థాస్ అంటాం. నేను మొన్న మీకు జగన్నాథ్ చెప్పేటప్పుడు కూడా చెప్పాను. ఫస్ట్ 50లో 5 ఇయర్స్కి 1 పరార్థ, అప్పుడు నీలమాధవ్ అయితే 2వ పరార్థాలో మనకి జగన్నాథ్ వస్తాడు అనేసి. సేమ్ అలాగే ఇక్కడ ఏంటంటే ఒక ఫస్ట్ది అది 50 ఇయర్స్ అది అయిపోయింది. ఇప్పుడు 2వ పరార్థాలో మనం ఉన్నాం అనమాట. దాన్ని పద్మకల్ప అని అంటాము అనేసి. అప్పుడే ఆయనకి లోటస్లో నుంచి భగవంతుడు మళ్ళీ బయటకు వస్తాడు అని సెకండ్ పరార్థాలోకి. సో ఈ విధంగా ఏంటంటే సెకండ్ పరార్థాలో ఫస్ట్ డేని ఏంటంటే వరాహ కల్ప అంటామని. సో ఈ విధంగా సో మెనీ థింగ్స్ చెప్పుకుంటూ వస్తాడనమాట. సో ఇవన్నీ కూడా మనకి 11th చాప్టర్లో అవుతాయి. యాక్చువల్లీ ఇవి అంత ఎక్కువ చెప్పాల్సిన పని లేదు, మీకు తెలిసినవే. సో 12వది ఏంటంటే 4 కుమారాసు వీళ్ళు రావడం. సో ఎప్పుడైతే ఈయన క్రియేషన్ మొదలు పెట్టాడో సో అక్కడ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ఇగ్నోరెన్స్, మనలో ఉన్న అజ్ఞానాన్ని కూడా 5 రకాలుగా క్రియేషన్ అనేది చేస్తాడనమాట. తమస, మోహం, మన్మోహనం, తామిశ్రము, అంధతామిశ్రము అనేసి 5 రకాలుగా ఆయన దాన్ని చేస్తాడనమాట. అది చేసిన తర్వాత వెంటనే ఏం చేస్తాడు, ఇదంతా ఇగ్నోరెన్స్ కదా, అజ్ఞానం కదా. సో ఆ తర్వాత మళ్ళీ అసలు క్రియేషన్ మొదలు పెట్టబోతూ ఉంటాడనమాట. సో అప్పుడు మొదలు పెట్టబోతూ ఉంటే ఆయనకి అనేక రకాలైన ఆటంకాలు కలుగుతాయి. ఏమేమి ఆ ఆటంకాలు అని అంటే ఫస్ట్ ఏంటి, ఆయన ఈ ఏమంటారు ఈ 5 రకాల ఈ ఇగ్నోరెన్స్ తమాస్ ఏమున్నాయి అవి సృష్టించినప్పుడు ఆయనకి సాటిస్ఫాక్షన్ కలగదు అనమాట. ఏంటి ఇది తృప్తిగా లేదు అనుకుంటాడు. ఆ తర్వాత 4 కుమారులను సృష్టిస్తే వాళ్ళు ఏమంటారు, వెళ్ళి ప్రోజనీ చేయమంటే వాళ్ళు వెళ్ళిపోయి లేదు మేము తపస్సే చేసుకుంటాము అనేసి వాళ్ళు మళ్ళీ ఒప్పుకోరు అనమాట. సో దానికి ఆయనకి కోపం వస్తుంది. అది వాళ్ళ యొక్క ఏమంటారు గౌరవించకపోవడానికి ఆయనకి ఇంకొంచెం ఇబ్బంది కలుగుతుంది అనమాట. సో ఆ తర్వాత ఏంటంటే ఈ బ్రహ్మ 11 రుద్రుడు వస్తాడు. ఆయన కోపంలో నుంచి ఎవరు, రుద్రుడు వస్తాడు. రుద్రుడు వచ్చేసి ఆయన ఏం చేస్తాడు, క్రియేషన్ చేస్తాడు, కానీ వాళ్ళే పిచ్చిగా కొట్టుకోవడం, మళ్ళీ ఈయన్నే చంపడానికి బయలుదేరిపోతారనమాట. సో అప్పుడు ఏమంటుంది వెంటనే బ్రహ్మ చెప్తాడు, నాయనో నువ్వేం చెయ్యొద్దు నాయన, నువ్వు వెళ్ళి తపస్సు చేసుకోపో అనేసి శివుడికి ఆయన 11 రుద్రాస్ నేమ్స్ ఇచ్చి, నువ్వు ఓన్లీ ఎప్పుడు రావాలి అంటే ఎప్పుడైతే ప్రళయం టైము అప్పుడు మాత్రమే నువ్వు వచ్చి డ్యూటీ చెయ్యి అని చెప్పేసి ఆ డిస్టర్బెన్స్ని కూడా
తట్టుకోలేకపోతాడు అనమాట. సో ఫస్ట్ వచ్చేసి తృప్తి లేదు, రెండోసారి వచ్చేసి వాళ్ళు గౌరవించకపోగా మాట వినలేదు, మూడోసారి వచ్చేసి ఇదేంటంటే ఆటంకాలు కలుగుతూ ఉన్నాయన్నమాట. సో ఆ తర్వాత ఏంటంటే మనకి ప్రజాపతులు అనమాట 10 మందిని, ఎలా అయితే కశ్యప మరీచి ఇలా ఉన్నారు కదా, వాళ్ళ 10 మందిని కూడా సృష్టిస్తాడు. కానీ సృష్టించి 11th కడ్డమ అనమాట. సో ఈ విధంగా వాళ్ళని సృష్టించినప్పటికీ కూడా అది సరిపోవట్లేదు అనమాట. సో అందుకని ఆయన అక్కడ కూడా డిసాటిస్ఫాక్షన్, తృప్తి అనేది కలగలేదు. ఎందుకంటే వాళ్ళకి కావలసినంత సృష్టి అనేది చెయ్యలేకపోతూ ఉన్నారు అనమాట. సో అది కాకుండా ఇంకా ఏంటి అంటే ఆ ఆ తర్వాత ఇంకా ఆ, ఈ ఇంకా ఈయన స్వయంభూ మనువునను శతరూపాన్ని క్రియేట్ చేస్తాడనమాట. సో ఈ అన్ని డిఫికల్టీస్ వలన ఆయన ఏం చేస్తాడు అంటే ఇంకా నాకు లాభం లేదు, ఈ 10 మందితో కూడా సరిపోవటం లేదు నేను ప్రోజని చేయడము అనేసి స్వయంభూ మనువుని శతరూపాన్ని మేనిఫెస్ట్ చేస్తారనమాట. సో అప్పుడు వాళ్ళు ఏంటంటే మనకి క్రియేషన్ స్టార్ట్ చేయబోతున్నారనమాట. అది మనకి 13 నుంచి ఎట్లా క్రియేషన్, ఎందుకంటే విదురు అడుగుతాడు ఎవరి స్వయంభూ మనువు, ఎందుకు వచ్చాడు ఏంటి అనేది మనకి 13వ చాప్టర్లో ఆయన అడుగుతాడు అనమాట. 13వ చాప్టర్ నేమ్ లార్డ్ వరాహ అపీరెన్స్ అనమాట. ఎందుకు అంటే ఎప్పుడైతే స్వయంభూ మను శతరూప వస్తారో వాళ్ళిద్దరూ ఏం అడుగుతారు? మాతాజీ క్రియేట్ చేయడానికి ప్లేస్ కావాలి వాళ్ళకి. యా, ఓకే, బాగానే చెప్పావు. ఏం చెప్పాడు ఆయన? మీరు వెళ్ళి మీ సర్వీస్ చేయండి, భూమండలం మీదకి వెళ్ళి మీరు ప్రోజని అనేది ప్రజోత్పత్తి అనేది చెయ్యండి అన్నాడు. సో ఎక్కడుంది భూమండలం? లేదు. ఆ భూమండలమే లేదే, అది లేకపోతే మమ్మల్ని ఏం చేయమంటావు అని వాళ్ళు అడుగుతారనమాట. అది కాకుండా 13th చాప్టర్ స్టార్టింగ్ లో ఏంటంటే స్వయంభూ మను అన్నంటనే ఆయన చెప్పే టాపిక్ ని కూడా ఆపేస్తాడు. అక్కడ ఆయన ఆపేసి వెంటనే అడుగుతాడనమాట, ఓ నాకు స్వయంభూ మను గురించి వినాలని ఉంది, ప్లీజ్ 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 నాకు చెప్పవా అనేసి. మనకి మధ్యలో చూడండి ఏదైనా ఒక క్యారెక్టర్ వస్తే ఇంట్రెస్ట్ కలిగింది అనుకోండి, మనం వెంటనే దాని గురించి చెప్పవా నాకు అని అడుగుతాం కదా. సో అలాగే విదురుడు కూడా నాకు స్వయంభూ మను నుంచి వినాలని ఉంది, ఇంకా చెప్పవా అన్నట్టు. సో వెంటనే అక్కడ కట్ చేసేసి ఆయన స్వయంభూ మను ఇలా అడుగుతాడు, ఎక్కడ నేను చెయ్యాలి అంటే భూమండలం వెళ్ళి సర్వీస్ చేయాలంటే భూమండలం ఎక్కడ అంటే, లేదా అప్పుడు బ్రహ్మ థింక్ చేస్తూ ఉంటాడు, ఓ ఇప్పుడు భూమండలం లేదు కదా నేను ఏం చేయాలి అంటే ఆయన ముక్కులో నుంచి ఆయన వరాహ రూపంలో బయటకు వస్తాడు. సో అతను పెరిగి పెరిగి పెరిగి, సో ఇది ఎప్పుడు ఆది వరాహ అంటాం అనమాట. ఇది ఫస్ట్ మన్వంతరాలో జరుగుతుంది అని చెప్పి అది చెప్తూ చెప్తూ ఎంత ట్రాన్స్లోకి వెళ్ళిపోతాడు అంటే మైత్రేయ ముని వెంటనే అతను 6th మన్వంతరాలో నేల లేకపోతే రక్తవరాహ అని వస్తాడు. అప్పుడు హిరణ్యాక్షని చంపుతాడు అని చెప్పేసి మనకి ఆ ఫలశ్రుతి కూడా చెప్తారనమాట. ఎవరైతే దీని అంతటి గురించి వింటారో దాని గురించి కూడా ఫలశ్రుతి వస్తుందన్నమాట, వాళ్ళందరికీ ఏమి లాభం కలుగుతుంది అనేది. సో అప్పుడు వెంటనే మళ్ళీ విదురు అడుగుతాడు, ఎవరి హిరణ్యాక్ష అనేసి. అసలు యాక్చువల్గా ఆయన చెప్పాలనుకుంది ఏంటి? స్వయంభూ మనుది విదురాది ఈ ఏదైతే స్వయంభూ మను క్రియేషన్ ఎలా చేశారు, భూమండలాన్ని ఎలా తెచ్చారు, ఇది చెప్పాలి అనుకున్నారు. కానీ సడన్ గా ఏమైపోయింది? హిరణ్యాక్ష అని రక్తవరాహాలో హిరణ్యాక్షని చంపుతాడు అని వెంటనే, అయ్యో ఈ హిరణ్యాక్షుడు ఎవరు మరి, అయ్యో నాకే తెలియదే చెప్పవే అనేసి అడుగుతాడు. అప్పుడు మైత్రేయ మళ్ళీ మొత్తం కథ చెప్పుకుంటూ వస్తాడు అనమాట. 14వ చాప్టర్లో మనం ధృతి అనే కడుపుతో ఉండడము, ఆ విధంగా ఎప్పుడు ఈవినింగ్ టైంలో సంభోగం చేయడం వలన. సో ఈ కథ అంతా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎప్పుడైతే ఆమెకి అందరికీ పిల్లలు ఉన్నారు, నాకెవరు పిల్లలు లేరు అనేసి కశ్యపుడిని వెళ్ళి ఆమె అడుగుతుందనమాట. అది ఈ టైం మంచి టైం కాదు, ఈ టైంలో శివుడు తిరుగుతూ ఉంటాడు, అది ఇది అని చెప్పిన ఆమె వినదు. సో ఆమె కోరిక నెరవేర్చాలి కాబట్టి వాళ్ళిద్దరూ మింగిల్ అవ్వడము. ఆ మింగిల్ అయిపోయిన తర్వాత అనుకోకుండా అప్పుడు మళ్ళీ కశ్యప డల్గా ఉంటే అప్పుడు కశ్యప అని, ఏంటి ఎందుకు ఇలా ఉన్నారు అంటే, ఇప్పుడు నీకు జన్మించబోయే పిల్లలు అసుర లక్షణాలతో పుడతారు, ఇలాగా వీళ్ళిద్దరు అని చెప్పేసి చెప్తారనమాట. సో అప్పుడు ఆమె ఏం చేస్తుంది మీ అందరికి గుర్తుంది అనుకుంటా, ఆమె డెలివరీ చదివించకుండా చాలా యా. సమయం ఉంది. కాకపోతే అప్పుడు మళ్ళీ చాలా బాధపడుతూ ఉంటే కశ్యప మునే చెప్తాడనమాట, నువ్వేం బాధపడకు, ఎందుకు అంటే వాళ్ళిద్దరినీ కూడా భగవంతుడి చేతిలోనే వాళ్ళిద్దరూ చనిపోతారు. ఇంకోటి ఏంటి అంటే మీకు మనవడిగా ఎవరైతే వస్తారో అతను మంచి భక్తుడుగా పుడతాడు, వీళ్ళిద్దరూ ఇలా అయినప్పటికీ కూడా మనవడు చాలా మంచిగా పుడతాడు అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. సో అందుకని ఇక్కడ ఏంటంటే మనకి ప్రోజని అనేది మనం ఎట్లా ఏ టైంలో కలవాలి అనేది అదంతా కూడా మనకి వస్తుందన్నమాట. సో 15లో ఏంటంటే మనకి ఈ భగవంతుడి యొక్క
వైకుంఠ యొక్క డిస్క్రిప్షన్ అన్నమాట, ఆ వర్ణన అనేది మనకు వస్తుంది అనమాట. సో అప్పుడు మనందరికీ తెలుసు దితి ఏం చేస్తుంది, అమ్మో వీళ్ళు వచ్చేస్తే అందరికీ చెడు జరుగుతుంది అనేసి ఆమె 100 ఏళ్ళు కడుపులో పెట్టుకొని ఉంటుంది అనమాట. సో అప్పుడు ఏంటంటే మొత్తం అంతా కూడా వేడైపోయి చీకటి అయిపోతూ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు 100 ఏళ్ళు కడుపులో ఉండిపోయారు కదా. సో అప్పుడు అందరూ దేవతలు వెళ్ళి బ్రహ్మని ప్రే చేస్తారనమాట. బ్రహ్మ ఏం చెప్తాడు, ఓకే వెంటనే ఏమీ లేదు, నేనేమీ చేయలేను, కానీ నాకు భగవంతుడు ఏమి చెప్పాడో నేను అదే చెప్తాను, ఏమీ పర్వాలేదు. భగవంతుడు ఏంటంటే ఒకసారి నా కొడుకులు ఇద్దరు 4 సనత్ కుమారులు వైకుంఠం వెళ్ళారు. అక్కడికి వైకుంఠం వెళ్ళినప్పుడు వాళ్ళు ఏంటంటే అక్కడ ఉన్న వైకుంఠం ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా మనకి ఆ చాప్టర్లో వస్తుందన్నమాట. సో వచ్చిన తర్వాత వాళ్ళు 5వ గేటు దాటి 6వ గేటుకి వెళ్ళబోయారు. 6 గేటు కూడా అయిపోతుంది. 7వ గేటుకి వెళ్ళబోతే జయ విజయ ఆపుతారు. ఇదంతా మీకు గుర్తుంది కదా. సో అప్పుడు వాళ్ళు జయా విజయాలు ఆపుతారు. ఆపిన తర్వాత వెంటనే వాళ్ళకి కోపంతో వాళ్ళని శపించబోతూ ఉంటారు. సో అప్పుడు మనకి భగవంతుడు లక్ష్మీదేవితో పాటు రావడము, వచ్చి ఆయన ఏం చెప్తాడు, నా వాళ్ళు ఏదైనా తప్పు చేసుంటే అది నా తప్పు కిందే లెక్క అని చెప్పేసి అందుకొని వాళ్ళకి ఏమంటే వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం కరెక్టే అని చెప్పేసి ఆ టైంలో మనకి చాలా లెసన్స్ మనం బోల్డ్ అని చెప్పుకున్నాము. సో ఇప్పుడు అవన్నీ చెప్తే టైం సరిపోదు కాబట్టి నేను చెప్పట్లేదు మీకు. సో ఓవరాల్గా ఏ పాయింట్స్ ఎందులో ఉన్నాయి అనేది మీకు ఇప్పుడు మెయిన్గా అనమాట. సో ఆ విధంగా జయా విజయ వాళ్ళు ఏంటంటే మళ్ళీ వాళ్ళు ఏమంటారు, మీరు సనత్ కుమారులు ఏమని వాళ్ళకి శాపం ఇస్తారు, మీరు వచ్చేసి అసురులుగా భూలోకంలో జన్మ తీసుకోవాలి అని ఇస్తారనమాట. సో దానికి వాళ్ళు వెంటనే క్షమాపణలు అడుగుతారు. అడిగితే మేము అప్పుడు వెంటనే భగవంతుడు ఏమంటాడు అంటే లక్ష్మీదేవితో పాటు వచ్చి సో వాళ్ళతో చెప్తాడనమాట, ఏం పర్వాలేదు, మీకు 7 జన్మలు కావాలా మంచి భక్తుల్లాగా, లేకపోతే 3 జన్మలు అసురులాగా కావాలంటే వాళ్ళు ఆ విరహాన్ని తట్టుకోలేక మాకు ఈ 3 జన్మలే ఇలా కావాలి అని అనుకుంటారనమాట. వాళ్ళే ఇప్పుడు వీళ్ళనమాట. సో అది సో మనకి ఆ 16వ చాప్టర్లో ఏంటంటే ఆ ఇద్దరు డోర్ కీపర్లు ఎవరైతే ఉన్నారో జయ విజయ, వాళ్ళు ఏంటంటే ఎప్పుడైతే మనము మనకి 16వ చాప్టర్లోనే యాక్చువల్గా భగవంతుడు చెప్పేదన్నమాట, నా వాళ్ళు తప్పు చేస్తే అది అంటే మన సర్వెంట్స్ తప్పు చేస్తే అది యజమాని కిందే వస్తుంది. సో అందుకని ఏంటంటే నేను వాళ్ళ కర్సన్ నల్లిఫై చేయను, సో వాళ్ళని ఎలా ఉందో అలాగే తీసుకోమని చెప్పు అని చెప్పేసి చెప్తారనమాట. ఇంకోటి ఏంటి అంటే ఈ భగవంతుడికి కూడా అదే టైంలో ఆ వీర్య రస చేసి ఎంజాయ్ చేయాలి అని ఉంది. సో అందుకోసం ఏంటంటే వీళ్ళిద్దరూ 3 జన్మలు ఎలా ఉంటాయి అంటే హిరణ్యాక్ష, హిరణ్యకశిపు, రావణ, కుంభకర్ణ, థర్డ్లో శిశుపాల, దంతవక్ర అనమాట. సో ఈ విధంగా ఏంటంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళిద్దరూ జయా విజయాలోకి ఎంటర్ అయ్యారు. ఏం పర్వాలేదు, భగవంతుడు వస్తాడు, భగవంతుడు వచ్చేసి వాళ్ళని నుంచి మనల్ని కాపాడుతాడు అని చెప్పేసి అందుకని భగవంతుడి మీద మనము నమ్మకం పెట్టుకోవాలి అనేది 16వ చాప్టర్లో చెప్తారనమాట. సో 17లో ఏంటంటే మళ్ళీ ఆ వరాహ అవతారంలో రావడము, హిరణ్యాక్షుని చంపడం, హిరణ్యాక్షుడు నాతో ఫైట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అందరినీ ఎదురెళ్ళి అడగడము. సో సముద్రుడి దగ్గరికి వెళ్ళి అడిగితే నేను కాదు, లోపల ఒక అతను ఉన్నాడు, అతను ఇలా ఇలా ఉంటాడు అని చెప్తే అతని దగ్గరికి వెళ్ళి నువ్వు నాతో ఫైట్ చేస్తావా అనడము. సో ఆ విధంగా ఆయన ఫైట్ చేసి హిరణ్యాక్షుని చంపడము అనమాట. 18 ఏంటి అంటే మనకి ఇంకా ఇది ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది అనమాట, వాళ్ళిద్దరి మధ్యలో సంవాదము హిరణ్యాక్షకి ప్లస్ వరాహ అవతారానికి. సో ఆ విధంగా ఫస్ట్ భూదేవిని తీసుకొచ్చి పక్కన పెట్టి ఆ తర్వాత ఆయనతో ఫైట్ చేయడము, ఆ విధంగా ఏమంటారు వీర రసాన్ని ఆయన ఎంజాయ్ చేస్తాడనమాట. సో ఇది మనకి 18. సో వాళ్ళిద్దరి మధ్యలో యుద్ధము, చనిపోవడము అనేది. సో ఇప్పుడు మనం 13 నుంచి 18 వరకు కూడా మనం ఈ వరాహ అవతారం గురించే చెప్పుకుంటూ వచ్చాము. కానీ 12లో ఏంటి మనకి లాస్ట్లో చెప్పింది స్వయంభూమను శతరూప గురించి. సో ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్తున్నాడు అనమాట, ఇప్పుడు మళ్ళీ మైత్రేయ ముని. సో ఇప్పుడు ఆ తర్వాత అక్కడికి వెళ్ళి దాని గురించి ఎక్కడి దాకా వచ్చాను నేను, 18వ అధ్యాయం వరకు కూడా వరాహవతారం గురించి చెప్పబడింది. వరాహ అవతారం. సో 19 నుంచి ఏంటంటే మనకి స్వయం రూప గురించి వస్తుందన్నమాట. స్వయం రూప అంటున్నాను. సో స్వయంభూమను గురించి వస్తుందన్నమాట.
ఎంత ఉంది టైం? ఓకే, 15 నిమిషాలు. కొంచెం ఎక్కువ డీటెయిల్గా చెప్తున్నట్టున్నాను. రేపు మాట్లాడదామా? ఓకే. 19 ఏంటి అంటే హిరణ్యాక్షని సంహారము, అది కూడా అయిపోతుంది మనకి. సో ఆ తర్వాత మళ్ళీ భగవంతుడు ఆయన లోకానికి వెళ్ళిపోవడము ఇదంతా కూడా జరుగుతుందన్నమాట. 20లో ఏంటి అంటే మైత్ర విదుర సంవాదం అన్నమాట. సో మళ్ళీ ఏంటి, ఈ విదురుడు మళ్ళీ ప్రశ్నలు అడుగుతాడనమాట. సో అది అంటే ఈ ఎలాగా స్వయంభూమను వీళ్ళందరూ కూడా ఏ విధంగా ఆయనకి ఉత్పత్తి జరిగింది, ఆయన ఏం చేశారు అనేది అంతా కూడాను దాంట్లో అడుగుతారు. అలా సిద్ధులు, విద్యాధరులు, ఈ బ్రహ్మదేవుడు పుత్రుల రూపంలో మహర్షులు రావడము, ఇవన్నీ కూడా మనము 20వ చాప్టర్లో చూస్తామన్నమాట. నెక్స్ట్ 21వ చాప్టర్లో ఏంటంటే మనువు కర్దముల సంవాదం అన్నమాట. సో మళ్ళీ ఇప్పుడు మనువు ఏం చేస్తాడు, ఆయన వాళ్ళ కూతురు దేవహుతి ఉంటుంది, తనకి ఒక భర్తని వెతకడం కోసం అనేసి ఆయన అరణ్యంకి వెళ్తాడనమాట. సో అక్కడ ఏంటంటే కర్దముని చూస్తాడు, కర్దమునితోటి మాట్లాడతాడనమాట. సో వీళ్ళకి మొత్తం 5 పిల్లలు పుడతారు కదా మనకి. నిన్న మాతాజీ కూడా చెప్పారు మీకు, ఎవరు స్వయంభూమను శత్రుపాకి ఎంతమంది, 5 పిల్లలు, 3 ఆడపిల్లలు, 2 మగ పిల్లలు. వాళ్ళు ఎవరు? మాతాజీ ఆకుతి, ప్రసూతి, దేవహూతి, ఉత్తానపాద అండ్ అతని పేరు ఇంకొక పేరు మర్చిపోయింది మాతాజీ. ఉత్తానపాద అండ్ ప్రియవ్రత. కరెక్ట్, యా. సో ఇది మనకి అంతా కూడా ఈ ఉత్తానపాద దాకా వీళ్ళ వంశం గురించి చెప్పడం మనకి 3rd, 4th, 5th క్యాంటోలో వస్తుందన్నమాట. 3rd క్యాంటోలో వచ్చేసి మనకి దేవహుతి, కర్దమ, కపిల భగవాన్ గురించి వస్తుంది మనకి. మళ్ళీ ఏమంటారు, ఎవరి గురించి బా ఈ 4th క్యాంటోలో అంతా ఎవరి గురించి వస్తుంది మనకి, ఉత్తానపాద గురించి, వాళ్ళ యొక్క వంశం గురించి వస్తుంది. 5thలో ప్రియవ్రత గురించి వస్తుంది అనమాట. అయితే 3rd క్యాంటోలోనే మనకి 4th క్యాంటోలోనే మళ్ళీ మనకి ఈ ఏమంటారు ఆకుతి, ప్రసూతి వాళ్ళ గురించి కూడా కొంచెం కొంచెం వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనకి వరుసగా చెప్పుకుంటూ వస్తారు. హరే కృష్ణ. రేపు మిస్ అయ్యి 3వ స్కందంలో 33 మొత్తం అధ్యాయాలు ఉన్నాయి కదా. మొత్తం 33 మాతాజీ, మనం 20 వరకు వచ్చాము. ఓకే, 20వ యా. అధ్యాయం 21 మాతాజీ, 21లో వచ్చేసి మనువుల కర్దవుల సంవాదం అనమాట. సో ఎప్పుడైతే స్వయంభును వెళ్ళడము, అక్కడ అతని గురించి కర్దముని తపస్సు చేయడము, కర్దమునికి మళ్ళీ భగవంతుడు అపీర్ అవ్వడము, ఇవన్నీ కూడా మనం చూస్తాం. చూడండి ఎలా అయితే కర్దముని ప్రార్థన చేస్తాడు, ప్రార్థన చేస్తే భగవంతుడు ఆవిర్భావం అవుతాడు. ఆవిర్భావం అయ్యి నువ్వు ఎందుకు చేసావు అంటే నాకు ఒక మంచి వైఫ్ కావాలి అని అంటే, నీకు ఆల్రెడీ నేను ముందే గ్రాంటెడ్ చేసున్నాను, నువ్వేమీ అవసరం లేదు, దానికోసం నువ్వేమీ చెయ్యక్కర్లేదు అని చెప్పి నువ్వు బిందు సరోవరం వెళ్ళు, నీకు స్వయంభూ మను వస్తాడు, అతని అడిగి నీకు వైఫ్ని ఇస్తాడు అని చెప్పేసి. అక్కడ కూడా మనం బోల్డ్ అండ్ లెసన్స్ నేర్చుకున్నాం. మీ అందరికీ కనుక గుర్తుందో లేదో నాకు తెలియదు. సో ఆ తర్వాత 22వ దాంట్లో ఏంటంటే కర్దముడు వచ్చేసి దేవహూతిని పెళ్లి చేసుకుంటాడు అనమాట. సో ఆయన పెళ్లి చేసుకుంటాడు, ఎలాగా మనకి కండిషన్స్ పెడతాడు. గుర్తుందా మీ అందరికి ఏమేం కండిషన్స్ పెడతాడు? పిల్లలు పుట్టిన తర్వాత వెళ్ళిపోతానంటారు. ఎగ్జాక్ట్లీ. ఇంకా ఆయన తపస్సు చేసుకుంటానని కూడా చెప్తుంది. ఆవిడ దానికి సహకరిస్తారు. తర్వాత ఆవిడ అడుగుతారు పిల్లలు కావాలి. అవును అవును. సో ఈ విధంగా ఏంటంటే ఆయన బోల్డ్ అని కండిషన్స్ పెట్టడము, దానన్నిటికీ అలా ఒప్పుకొని వాళ్ళిద్దరికీ కూడా పెళ్లి చేయడం అనేది జరుగుతుందన్నమాట. మనకి 21లో చాలా లెసన్స్ ఉన్నాయి. బట్ ఇంకోసారి ఎప్పుడన్నా మళ్ళీ ఒకసారి మీరు వెళ్ళి రివిజన్ చేసుకోండి మాత్రం, చదివితే మీకు అన్నీ కూడా నాకు తెలిసి గుర్తొస్తాయి మీకు. కర్దమ ప్రే చేయడము, తర్వాత భగవంతుడు రావడము, భగవంతుడికి మళ్ళీ ఆయన్ని పొగడము, మళ్ళీ ఆయనకి కావాల్సినవన్నీ ఇవ్వడము, ఇవన్నీ కూడా మనకి 21లో అనమాట. 22లో మళ్ళీ మను వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేసి ఆయన అక్కడి నుంచి నిష్క్రమించిన తర్వాత ఆ తర్వాత ఏం చెప్తాడు అతను, దేవహూతి తోటి మ్యారేజ్ అయిన తర్వాత చక్కగా
ఆయన సర్వీస్ అనేది చేసుకుంటూ ఉంటాడు అనమాట. చేస్తారా? ఇక్కడ ఏంటంటే కర్దమముని ఏంటంటే దేవహూతికి ఉన్న క్వాలిటీస్ అన్నిటినీ యాక్సెప్ట్ చేసి నేను వివాహం చేసుకోవడానికి రెడీగానే ఉన్నాను అని చెప్పి ఆయన కండిషన్స్ చెప్పి పెళ్లి చేసుకోవడం. 23లో అనమాట ఆవిడ ఏ విధంగా సర్వీస్ చేస్తుంది వాళ్ళకి అని చెప్పేది మనకి 23లో వస్తుంది. మనకి ఈ 22లోనే మనకి పెళ్లి చేసేసి స్వయంభూమను వెళ్ళడము, దాన్ని మీ అందరికీ గుర్తుందా, కూసా గ్రాస్ ఎక్కడైతే పడుతుందో ఆయనది కూడా ప్లేస్ ఎలా ఉంటుంది అనేది అవన్నీ కూడా మనకి వస్తుంది. అదంతా మీకు గుర్తుంటే కనుక బ్రహ్మవరత అంటామనేసి ఆ ప్లేసు అది. తర్వాత 23వ చాప్టర్లో దేవహూతి ఆ లామెంటేషన్ ఆమె బాధపడ్డం అనమాట. దేనికి బాధపడుతుంది అంటే మనకి దేవహూతి చక్కగా కర్దమమునికి ఎంతో బాగా సర్వీస్ చేస్తుంది. అది ఎంతంటే ఆమె హ్యూమిలిటీ తోటి ఆమె అంత ఎక్కడా కూడా నేను ఒక రాజకుమార్తెని ఇక్కడికి వచ్చి ఒక చిన్న ఇంట్లో ఉండడం ఏంటి అని కాకుండా తన అందం గురించి పట్టించుకోకుండా ఆయనకి ఎప్పుడు ఏం కావాలో అన్నీ కూడా అంటే ఆయన డివోషన్కి ఎటువంటి ఆటంకము కలగకుండా ఒక గృహస్థ ఒక వైఫ్ ఎలా ఉండాలో అంత మంచిగా ఆమె బిహేవ్ చేస్తుంది అనమాట. సో చేసిన తర్వాత దేవహూతి ఏంటంటే తన బాడీ గురించి పట్టించుకోదు, శరీరం అంతా కూడా సన్నగా అయిపోతుంది, మీ అందరికీ గుర్తుండి ఉంటుంది అవన్నీ కూడాను. సో అప్పుడు ఆయన తన ఏమంటారు తన సేవకి మెచ్చి తనకి నీకేం కావాలో చెప్పు అంటే నాకేముంటుంది, నాకు అట్లీస్ట్ కొంచెం సంతానం ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి చెప్తుందనమాట. సో వెంటనే ఆయన ఏం క్రియేట్ చేస్తాడు, ఒక విమానం లాంటి భవనాన్ని సృష్టించడము, ఆయన అన్ని ప్లేసులకి కూడా తన్ని తీసుకెళ్ళి తిప్పడము ఇవన్నీ కూడా మనం చూస్తామన్నమాట. సో అతన్ని స్నానం చేయిస్తారు, రాణులు వచ్చి మళ్ళీ యంగ్గా అయిపోతుంది. ఆ విధంగా వాళ్ళు 100 సంవత్సరాలు ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. సో ఆయన 9 రకాలుగా ఎక్స్పాండ్ అయిపోయి వాళ్ళకి 9 ఆడపిల్లలు పుడతారు. ఆడపిల్లలు పుట్టి ఇంక నేను వెళ్ళిపోతాను అంటే అప్పుడు దేవహూతి ఏమంటుంది, నాకు ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతారు, మరి నా సంగతి ఏంటి, నాకు కొడుకన్నా కావాలి కదా అంటే మళ్ళీ ఆయన ఆగడము, మళ్ళీ ఆయనకి కపిల భగవానుడు పుట్టడము, ఇదంతా కూడా మనకి ఈ ఈ ఈ చాప్టర్లో అవుతుందన్నమాట. సో కాకపోతే తర్వాత ఏంటంటే కర్దమముని ఏం చెప్తాడు, ఇప్పుడు కపిల భగవానుడు పుట్టాడు కదా అని ఇంకా అతనికి కన్సోల్ చేసేసి ఆయన భగవంతుడి యొక్క పర్మిషన్ కూడా తీసుకొని కపిల భగవానుడి యొక్క పర్మిషన్ కూడా, ఎందుకంటే ఆయనకి తెలుసు. సో ఆయన పక్కకు తీసుకెళ్ళి ఆయన భగవంతుడిని పొగడము ఇవన్నీ చేసి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను, మీ తల్లిని నీకు అప్పచెప్పేసి అనేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఎందుకు భగవంతుడు అక్కడే ఉండగా ఇంట్లో ఉండకుండా ఆయన ఎందుకు వెళ్ళిపోయాడు అంటే మనం 2 రీజన్స్ చెప్పుకున్నాం. ఎవరికైనా గుర్తున్నాయా 24వ చాప్టర్లో? మాతాజీ ఒకటి అంటే జీవుడు మనిషిగా పుట్టిన తర్వాత కంపల్సరీ సన్యాసాన్ని ఒక ఏజ్లో తీసుకోవాలి, అంటే వనప్రస్థ ఆశ్రమ ధర్మాలు ఒకటి మాతాజీ, అది గుర్తున్నది నాకైతే. ఎందుకంటే మనము ఒక మానవ జన్మ అనేది ఒక గృహస్థ లైఫ్ ఉన్నప్పుడు ఎంతవరకు అంతవరకే ఎంజాయ్ చేయాలి, ఆ తర్వాత మనము గృహస్థ వానప్రస్థాకి మనం వెళ్ళిపోవాలి అనమాట. రెండోది ఏంటి అంటే కర్దమముని ఏంటంటే దాస్య భక్తి కావాలనుకున్నాడు. ఇప్పుడు అది ఇంట్లో ఉంటే భగవంతుడి ఇంట్లో ఉన్నాడు అంటే వాత్సల్య భక్తి అవుతుంది. అందుకోసం అనేసి ఆయన వద్దు అని చెప్పేసి అక్కడి నుంచి రిటైర్ చేయాలనుకో, రెనౌన్సియేషన్ అంటే ఏమంటారు వదిలేసి వెళ్ళిపోతాడనమాట. సో ఇప్పుడు మనకి 25 నుంచి ఏంటంటే మనకి ఇంకా ఈ దేవహూతి అనమాట. దేవహూతి ఏంటంటే 7 క్వశ్చన్లు అడుగుతుంది. అక్కడ కపిల భగవాన్ దగ్గరికి వెళ్ళి 7 రకాలైన ప్రశ్నలు అడుగుతుంది. సో ఈ ప్రశ్నలకి ఉత్తరమే మనకి 32 చాప్టర్ల వరకు వస్తుందన్నమాట. సో మనకి ఫస్ట్ ఏంటంటే 25వ చాప్టర్లో భక్తి యోగం యొక్క ప్రాముఖ్యత అనమాట, గ్లోరీస్, గొప్పతనం అని కూడా మనం చెప్పచ్చు. సో అవి ఏంటంటే ఆమె అడిగే ఈ 7 క్వశ్చన్లో 4 క్వశ్చన్లు ఏంటంటే 25వ చాప్టర్లో అడుగుతుంది. ఆయన ఎక్స్ప్లెయిన్ చేసేది 28 వరకు వెళ్తుందనమాట. 29వ చాప్టర్లో మిగతా 3 ప్రశ్నలు అడుగుతుంది, వాటికి సమాధానంగా 30, 31, 32 చెప్తారనమాట. సో దాంట్లో ఫస్ట్ ప్రశ్న ఏంటి అంటే భగవంతుడిని అడుగుతుంది, అసలు నాకు ఈ మాయ నుంచి ఎలా బయటపడాలి, ఓకే, ఈ మాయ నుంచి అని చెప్పి అడుగుతుందనమాట. సో అప్పుడు
భగవంతుడు చెప్తాడనమాట. 25వ చాప్టర్లోనే దానికి ఆన్సర్ చెప్తాడు. ఆధ్యాత్మిక యోగా అంటే ఏంటంటే మనకి యోగాలు 3 రకాలుగా ఉంటాయి. సాంఖ్య యోగా అని, అష్టాంగ యోగా అని, భక్తి యోగా అని ఉంటాయి. కానీ వీటన్నిటిలో ఏంటంటే అన్నిటికన్నా సుపీరియారిటీ ఈజీది ఏంటి అంటే మనకి భక్తి యోగా అని. సో మనకి ఆ భక్తి యోగాలో భక్తుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి ఇవన్నీ కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. రెండో క్వశ్చన్ ఏంటి అంటే ఓకే నువ్వు భక్తి చేయాలి అన్నావు కదా, సో ఆ భక్తిని మనం ఈజీగా ఎలా చేయగలుగుతాము, ఎట్లా పొందగలుగుతాము, నాకు అది చెప్పవంటే చాలా ఫాస్ట్గా అయిపోవాలి, రిజల్ట్స్ అనేది చాలా ఫాస్ట్గా రావాలి, అది ఏంటిది అనేసి. సో ఈ భక్తిలో కూడా ఏంటి అంటే మనకి ఈ గుణాలకి మించింది భావభక్తి అనేది ఉంటుంది. దానికి మనము క్వాలిఫై అయ్యి మనము అది చేయాలి. సో ఇప్పుడు అంత స్టేజ్ మనకి రాలేదనుకోండి, భావభక్తి స్టేజ్కి వెళ్ళలేదనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి అంటే వైదిక సాధన భక్తి అనేది చేసుకోవాలి అని చెప్పేసి ఆ 25వ చాప్టర్లోని భక్తి గురించి, భక్తుడికి ఉండాల్సిన లక్షణాల గురించి ఇవన్నీ కూడా మనకి చాలా లెసన్స్ వస్తాయి అన్నమాట. ఇంపార్టెంట్ లెసన్స్ అన్నీ మనకు అక్కడ వస్తాయి. సో ఆ తర్వాత మూడో క్వశ్చన్ ఏంటి అంటే ఓకే ఇప్పుడు మరి మనము నేను మీకు ఇది నేనే చెప్పాను ఈ చాప్టర్ మీకు గుర్తుంటుంది. మనం ఎప్పుడైనా ఒక షాప్కి వెళ్ళామనుకోండి, మనకి డైరెక్ట్గా ఒక చీర నచ్చుతుంది కానీ దాన్ని కొనుక్కొని వచ్చేస్తామా వెంటనే? ఐఎస్ఐ ఆ? ఐఎస్ఐ మార్క్ ఉంటే ఏదైనా వస్తువు కొనుక్కుంటే అది చూస్తాం, తర్వాత ఇంకా నలుగురిని కూడా ప్రస్తావిస్తాం. బాగుందా అంతేకాదు ఇప్పుడు మనకి చీర ఫస్ట్ వెళ్ళంటే నాకు ఒక చీర నచ్చుతుంది, దాన్ని పక్కన పెడతాను, ఇంకా అన్ని చీరలు చూస్తాను, చూసి దీంట్లో ఇది బెస్ట్గా ఉంది అంటే అప్పుడు తెచ్చుకుంటాను, అంతే కదా. సో అంటే ఏంటి నేను మిగతావన్నీ కూడా కనుక్కుంటాను. ఇప్పుడు నాకు ఐఫోన్ నేను కొనుక్కోవాలి అని అనుకున్నాను, ఐఫోన్ కొనుక్కుంటానా వెళ్ళను, ఫస్ట్ మిగతా ఫోన్ అన్నిటి ఫీచర్స్ చూస్తాను, ఈ ఫీచర్స్ అన్నిటికన్నా ఇది బెస్ట్గా ఉంది కాబట్టి నేను దీన్ని యాక్సెప్ట్ చేస్తాను అని. సేమ్ అలాగే ఏమో ఆల్రెడీ భక్తి యోగం ఇంపార్టెంట్, భక్తి యోగం ఈజీ అన్నీ చెప్పిన తర్వాత కూడా మిగతాయి కూడా తెలుసుకోవాలనుకుంటుంది, కంపారిజన్ చేసుకొని తీసుకోవాలి అని అనుకుంటుంది అనమాట. సో అందుకని ఏంటంటే ఫస్ట్ ఆమె భక్తి యోగం గురించి కాకుండా జ్ఞాన యోగం గురించి కూడా అడుగుతుంది అనమాట. సో దాన్ని 26, 27 చాప్టర్లో ఆయన చెప్తాడనమాట. ఈ భక్తి జ్ఞాన యోగానికి సంబంధించిందంతా కూడాను 1 minute. హరే కృష్ణ. Yeah. Okay. So is it okay? Yeah, take. Bring. Okay. Yeah. హరే కృష్ణ. సారీ. సో ఇక్కడ ఏంటంటే మనకి ఏదైతే భక్తి యోగము ఉందో దాని గురించి జ్ఞానయోగం గురించి అడుగుతాడు అనమాట. సో ఆ జ్ఞానయోగం గురించి కూడా ఆయన చెప్తాడనమాట. మనకి భగవంతుడికి ఏ ప్రకృతి పురుష ఇవన్నీ కూడా ఈ మనకి 24 ఎలిమెంట్స్ గురించి, విరాట్ రూప గురించి, 27లో ఏంటంటే జీవ ఏ విధంగా కండిషన్ స్టేట్లో ఉంటాడు, ఇవన్నీ కూడా చాలా రకాలు అక్కడ అన్నీ కూడా వాళ్ళకి లిబరేషన్ ఎంత లేటుగా వస్తుంది, సంబంధించిందంతా 26, 27లో చెప్తాడనమాట. సో 4వ క్వశ్చన్ ఏంటి అంటే మనకి అష్టాంగ యోగా గురించి అడుగుతుంది అనమాట. సో 28వ చాప్టర్లో ఏంటంటే అంతా ఈ అష్టాంగ గురించి యమ నియమ ఇవన్నీ ఉన్నాయి కదా, ధ్యాన ధారణ ఏ విధంగా భగవంతుడిని ధారణ చేయాలి, ఇవన్నీ కూడా మనకి 28 ఇవి కూడా చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి. ఇవన్నీ కూడా మనం భక్తి యోగాలో చేసేవే కదా అని అనిపిస్తూ ఉంటుంది మనకి, కానీ ఏంటంటే అవి మనకి ఇవి జ్ఞానయోగాలో ఉంటాయి, బట్ ఏంటంటే మనం ప్రాక్టికల్గా భక్తి యోగాలో చేస్తుంటాం. ఇక్కడ ఏంటంటే ఓన్లీ తెలుసుకోవడం వరకే ఉంటుంది అనమాట. సో ఈ విధంగా 28వ చాప్టర్ వరకు కూడా భక్తి యోగా, జ్ఞాన యోగా, అష్టాంగ యోగా ఇవన్నింటి గురించి కూడా మొత్తం పూర్తిగా చెప్తాడనమాట భగవంతుడు. అప్పుడు 28వ చాప్టర్ అయిపోయిన తర్వాత 29లో మళ్ళీ ఆమె అడుగుతుందనమాట. స్టార్టింగ్లో ఏంటంటే భక్తిని ఇంకొంచెం డీటెయిల్గా నాకు చెప్పవా అంటే భక్తి యోగా ఇప్పుడు ఏంటంటే కన్ఫామ్ నేను భక్తి యోగానే చెయ్యాలి, కానీ ఆ భక్తి యోగా గురించి నాకు పూర్తిగా వివరణగా చెప్పు అని చెప్పేసి చెప్తుందనమాట. సో అప్పుడు ఆయన మళ్ళీ కూడా మనకి ఏ భక్తిలో ఏమేమి రకాలు ఉంటాయి, ప్యూర్ భక్తి అంటే ఏంటి, దాని యొక్క లక్షణాలు ఏముంటాయి, ఆ భక్తి యొక్క అంగాలు ఏంటి, మనకి ఏంటంటే భక్తి మనం ప్రాపర్గా ఎట్లా చేయాలి, మనం వైష్ణవ అపరాధం చేస్తే వచ్చే నష్టాలు ఏంటి, ఆ అపరాధాలు ఏమి డేంజర్ అవుతాయి, ఇవన్నీ కూడా మనకి 29వ చాప్టర్లో చెప్తారనమాట. ఆ తర్వాత ఏమడుగుతుంది అంటే టైం గురించి అడుగుతుంది అనమాట. కాలం గురించి నాకు చెప్పు అంటే సేమ్ మనకి ఏదైతే ముందుందో అదే విధంగా ఏంటంటే మనకి 29వ చాప్టర్లోని ఈ కాల పరిమితి గురించి అన్నిటి గురించి కూడా ఏం చెప్తాడనమాట. ఆ తర్వాత మనకి
లాస్ట్ క్వశ్చన్ అనమాట ఆమె. సో మనము ఈ ఈ మనకి పుట్టడము, చనిపోవడము ఇవన్నీ కూడా ఈ ఒక జీవుడికి ఎలా జరుగుతుంది అవన్నీ కూడా నేను వివరంగా తెలుసుకోవాలని అనుకుంటున్నాను అంటే మనకి 30 నుంచి 32 చాప్టర్లో ఆయన చెప్తూ ఉంటాడు అనమాట. సో యాక్చువల్గా మనకి 32లో ఎక్కువ వస్తుంది. మనం ఒక గర్భంలోకి వెళ్ళిన తర్వాత ఏ నెలకి ఎట్లా ఎట్లా అవుతూ ఉంటుంది ఇవన్నీ కూడాను మనకి వివరంగా ఈ 30 నుంచి 32లో ఒక జీవుడు పుట్టడము ఏ విధంగా జరుగుతుంది, మరణించేటప్పుడు ఏ విధంగా జరుగుతుంది ఇవన్నీ కూడాను మనకి అంటే ఒక ఓల్డేజ్ డెత్ ఇవన్నీ నరక లోకాలు ఎలా ఉంటాయి, వాటిలో మనకి పనిష్మెంట్ ఎలా ఉంటాయి. సో ఈ విధంగా మనకి ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వస్తాడనమాట. సో లాస్ట్లో మనకి 33వ శ్లోకాలో ఇంకా ఆమె భగవంతుడిని పొగుడుతుందన్నమాట. సో కపిల్ భగవాన్ ఇచ్చిన నాలెడ్జ్కి ఎంతో ఆనందంతో ఆయన గురించి పొగిడి ఆయనకి నమస్కారం చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత కపిల్ భగవాన్ ఏం చేస్తాడు, అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోతాడనమాట. ఎందుకు భగవంతుడు అలా వెళ్ళిపోతాడు అంటే ఎప్పుడైతే దేవహూతి ఎంతో చక్కగా నాకు జ్ఞానం ఇచ్చావు నేను అని చెప్పేసి చెప్తుంది కదా, అది కాక ఇంకా భగవంతుడిని పొగుడుతుంది అనమాట. నేను ఒక నార్మల్ నాలాంటి దాని కడుపులో నువ్వు ఎంతో చక్కగా జన్మ తీసుకున్నావు, నాకెంతో నాలెడ్జ్ చెప్పావు అని చెప్పేసి అక్కడ ఒక శ్లోక చెప్తుంది. మనందరికీ గుర్తుంటే కనుక అహోబత స్వపచౌతో గరియాన్ అని శ్లోక. అంటే ఎలాంటి చండాలుడైనా సరే భగవంతుడి యొక్క నామం తీసుకుంటే కనుక అతను క్వాలిఫై అయిపోతాడు. అతను ఎంతో పెద్ద పెద్ద సాక్రిఫైస్ చేసే అంటే వేదాలు మన యజ్ఞాలు యాగాలు చేసేదానికి కూడా వస్తారు. అందుకని భక్తికి ఏంటంటే ఎటువంటి తారతమ్యం అనేది లేదు. వాళ్ళు ఇలాంటి క్యాస్ట్ ఇలాంటి వాళ్ళు ఇలా అనే లేదు. ఎవ్వరు తీసుకున్నప్పటికీ కూడా అది భక్తిలో మనము ముందుకు వెళ్ళొచ్చు అనేది ఆమె చెప్తుందన్నమాట. సో అప్పుడు కపిల భగవానుడు చెప్తాడు, ఓకే నువ్వు ఈ విధంగా ఈ భక్తిలోకి వెళ్తే నువ్వు ప్రేమ దాకా వెళ్ళిపోతావు, నేను ఏదైతే మార్గం చెప్పున్నానో దాన్ని అదే విధంగా ఫాలో అవుతూ ఉండు అని చెప్పేసి ఆయన అక్కడి నుంచి ఆయన గంగా ఊటికి వెళ్తాడనమాట. వెళ్ళి అక్కడ ఆస్టార్టిస్ చేసుకుంటూ ఉంటాడు. ఇక్కడ ఈమెంటి అంటే ఆయన వెళ్ళిన వెంటనే దేవహూతి అక్కడే ఉండి భక్తి చేసుకుంటూ పర్ఫెక్షన్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత ఆమె ఏంటంటే ఆమె మోక్షం లాగా ఏంటంటే ఆమె బాడీ అంతా కరిగి నీళ్ళలోనే కలిసిపోతుంది అనమాట. ఆ రివర్లోనే కలిసి వెళ్ళిపోతుంది అనమాట. సో ఆ తర్వాత మనకి 33వ చాప్టర్లో ఎవరైతే మనం ఈ దేవహూతి కపిల నేరేషన్స్ అన్నీ కూడా వింటామో వాళ్ళకు కూడా ఏంటంటే భగవంతుడిని చేరే అవకాశం దొరుకుతుంది అనేసి మనకి ఫలశ్రుతి చెప్పి ఈ 33 చాప్టర్ల దగ్గర ఆపుతారనమాట. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. ఇప్పుడు నేను కొంచెం మాతాజీ ఈ అధ్యాయం నెంబర్లు రాసుకోవటం